ఖాన్ సార్ ఎరుపెక్కాలా. ఒక సలార్ని ఢీగొట్టే ప్రభాస్ అనొచ్చు, దేవరతకి ముందెళ్ళి ఎదుర్కొనే దేవరా అనొచ్చు, అండ్ గంభీరంగా కనిపించే గంభీర అనొచ్చు. అతనే మన రాజీవ్ చౌహాన్ గారు. చూడ్డానికి గంభీరంగా కనిపిస్తాడు, కానీ మనసు మాత్రం చాలా అంటే చాలా వెన్నండి. ఆ వెన్నైనా కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది, కానీ అన్న మనసు మాత్రం చాలా మెతక. ఈ మూవీ ఫీల్డ్లోకి రావడానికి మెయిన్ రీజన్ ఏంటి? మా మామ కొడుకు షార్ట్ ఫిలిం చేద్దామని చెప్పి స్టార్ట్ చేసి. ప్రభాస్ గారిని చూస్తున్నప్పుడు మీ ఫీల్ ఎలా ఉంది? చాలా అందంగా ఉన్నాడు ప్రభాస్. గోడను చూసే భయపడ్డాడు రా. పెద్ద పెద్ద గోడలు కట్టేదే భయపడి, బయటికి ఎవడిపోతాడని కాదు, లోపలికి ఎవడొస్తాడని. ఇట్లా చౌహాన్ అన్న ఎందుకు హీరోగా చేస్తలేడు? హీరో ఛాన్సెస్ ఎందుకు వస్తలేవు? లాక్డౌన్ టైంలో హీరోగా చేద్దామని అనుకున్నాం. ప్రభాస్ గారిలో డిఫరెన్స్ ఏంటి, జూనియర్ ఎన్టీఆర్ గారిలో డిఫరెన్స్ ఏంటి? అడవి పులి నడుచుకొని వస్తుంటే ఎట్లుంటది అలా ఉంటది. జూనియర్ ఎన్టీఆర్ గారి డైలాగ్ ఒకటి చెప్తే, దేవరకెదురెళ్ళి సంపటమా, సరిగ్గా మూతి మీద మీసం మొలక ముందే సముద్రంలో ఉన్న సొరని చీల్చి చంపి ఒడ్డుకులాకొచ్చి పడేసినాడు దేవర. దేవరా 2 ఉందా లేదా? దేవరటు అర్రే ఇవాళ రేపు ఏ పోరి నోట్లో చూసినా పోర నోట్లో చూసిన ప్రేమ ఏంది? ప్రేమ లేకపోతే బతకమా? ప్రేమ లేకపోతే పెరగమా? మేం బతకలే, మేం పెరగలే. ఇవాటి సంధి నా ఇలాకలో ఏ పోరి నోట్లో కానీ పోర నోట్లో కానీ ప్రేమ అని మాట వినపడాలి. ఒక్కొక్కడిని గొడ్డలు తీసుకొని తొగడాల కింద నరుకుతా. దీని తల్లే. లీడ్ విలన్ గా ఏమన్నా మూవీలో ఆఫర్లు వచ్చినాయి మేడం? అన్ని విలనే వస్తున్నాయి. అన్న ఏమో గోల్డ్ హార్టెడ్, డైమండ్ హార్టెడ్ విలన్ లెక్క అది. మీకు కాల్ చేసినప్పుడల్లా నాకు రింగ్ టోన్ ఒకటి వినిపిస్తుంది, రావణ జై 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 అనే సాంగ్ ఒకటి వినిపిస్తుంది. అంటే మీ ప్రొఫైల్ నేమ్ కూడా రావణ్ మహారాజ్ అని ఉంది. మీకు రావణాసుడు అంటే బాగా ఇష్టమా, లేకపోతే అలా ఉండాలనే ఏమన్నా కోరికనా? అన్న మీ వాయిస్ నేను వింటున్నప్పుడు ఇట్లా కళ్ళు మూసుకొని వింటే నా ముందు ప్రభాస్ గారు మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. నాకైతే ఆల్మోస్ట్ ప్రభాస్ వాయిస్ నా వాయిస్ ఒకేలా అనిపిస్తుంది. పెద్ద పెద్ద గోడలు కట్టేదే భయపడి, బయటకు ఎవడబోతాడని కాదు, లోపలికి ఎవడొస్తాడని. అంటే రావణ్ అన్నకి యాంగర్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పేసి విన్నాను, అది నిజమా కాదా? హాయ్ హలో, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ యాంకర్ సంతోష్. ఈరోజు నేను ఇంటర్వ్యూ చేయబోతున్న వ్యక్తులు ఎవరు అంటే అసలు ఎవరికి తెలియదు అనే మాటే ఉండదన్నమాట. ఒక సలార్ని ఢీగొట్టే ప్రభాస్ అనొచ్చు, దేవరతకి ముందెళ్ళి ఎదుర్కొనే దేవరా అనొచ్చు, అండ్ గంభీరంగా కనిపించే గంభీర అనొచ్చు. అతనే మన రాజీవ్ చౌహాన్ గారు. చూడ్డానికి గంభీరంగా కనిపిస్తాడు, కానీ మనసు మాత్రం చాలా అంటే చాలా వెన్నండి. ఆ వెన్నైనా కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది, కానీ అన్న మనసు మాత్రం చాలా మెతక. నమస్తే అన్న. నమస్తే రాజీవ్ చౌహాన్ అన్న. నమస్తే తమ్ముడు, ఎలా ఉన్నావు? యా, చాలా బాగున్నా. అండ్ మన రాజీవ్ చౌహాన్ గారితో ఉన్నారు దుర్గా ఐశ్వర్య గారు. నమస్తే మేడం. నమస్తే. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇక్కడికి వచ్చినందుకు. థ్యాంక్ యూ ఫస్ట్ పిలవంగానే మీ ఇంటర్వ్యూ మాకు ఇచ్చినందుకు. ఓకే, అసలు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చాలా మందికి చెప్పారు. ఈ మూవీ ఫీల్డ్లోకి రావడానికి మెయిన్ రీజన్ ఏంటి? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే ఇప్పుడు మమ్మీ బ్యూటీషియన్, ఫాదర్ ప్రైవేట్ జాబ్. నాకు ఈ ఫీల్డ్లో రావాల్సింది అంటే చిన్నప్పటి నుంచి ఉండే. స్కూల్లో ఉన్నప్పుడు స్టేజ్ షోస్ అవన్నీ చేస్తుండే. ఓకే. తర్వాత అనుకోకుండా బిజినెస్లో పడి బిజీ అయిపోయాను. బిజీ అయిన టైంకు మా మామ కొడుకు షార్ట్ ఫిలిం చేద్దామని చెప్పి స్టార్ట్ చేసాను. అక్కడి నుంచి కొంచెం స్టార్ట్ అయ్యి అవ్వాలి ఎప్పుడైనా సరే. అలాగే మా బాబాయ్ చెప్తుండే, చిన్న బాబాయ్ రాంబాబు గారని, బాహుబలి సినిమా అప్పుడు అవుతుంటే నువ్వు ఉండాల్సింది బెటర్ సినిమాలో అని చెప్పి ఎక్కువ పుష్ చేస్తుండే. అది ఆటోమేటిక్గా మనకు కూడా వచ్చేసి దిగిపోయినా ఫీల్డ్లో. అంటే బాహుబలి టైంలో? బాహుబలి టైం. ఓకే. బాహుబలిలో లేను, దాని తర్వాత తెలిసింది. ఓకే.
సో మీరెందుకు ఉండకూడదు అని చెప్పి అందరు అడిగారు అనమాట. తర్వాత బాహుబలి వెబ్ సిరీస్లో అడిగారు, చేశాను, అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఓకే, అంటే ప్రభాస్ గారితో ఒక బాహుబలి అండ్ సలార్ కాదు బాహుబలి వెబ్ సిరీస్ ఇంకా రిలీజ్ అవ్వలేదు. 2018లో అయింది షూట్. ఇది హిందీ. ఓకే, మన ప్రవీణ్ సత్తార్ దేవకట్ట గారు తీశారు, మన శివగామి దేవి స్టోరీ. ఓకే, ఇంకా రిలీజ్ అవ్వలేదు. ఓకే, అంటే 2018లో షూటింగ్ షూటింగ్ అయింది, డబ్బింగ్ అయింది, అన్ని అయినాయి. ఓకే, రిలీజ్ టైంకి లాక్డౌన్ అయింది, తర్వాత రిలీజ్ అవ్వలేదు. ఓకే, ఈ ఫీల్డ్లో అన్న మీరు ఒకళ్ళకి కృతజ్ఞత చెప్పాలనుకుంటే వాళ్ళు ఎవరు? ఏ ఫీల్డ్లో? మూవీ ఫీల్డ్లోకి వచ్చేసరికి మీరు యాక్ట్ చేయగలరు, మీలో ఒక హీరోయిస్టిక్ విలనిస్టిక్ ఒక రోల్ మీ దాంట్లో చూసింది ఫస్ట్ ఎవరు? ఫస్ట్ చూసిందంటే మా మమ్మీ చూసింది, మా తమ్ముడు చూసారు. ఓకే, తమ్ముడికి సంజీవ్ చౌహాన్, నువ్వు చేయగలవన్నా, నువ్వు చేస్తావు అని చెప్పేసి బాగా పుష్ చేస్తాడు. తర్వాత మమ్మీ. అది చూసి ఫస్ట్ మీరు యాక్ట్ చేసిన మూవీ ఏంటి? ఫస్ట్ నేను యాక్ట్ చేసిన మూవీ పరారీ. ఫస్ట్ ఫిలిం ఇండస్ట్రీలో నేను చేసింది. డైరెక్టర్ సుమన్ గారు పోలీస్ క్యారెక్టర్, నేను విలన్ ఉన్నా. అది ఈ మధ్య రిలీజ్ అయింది. ఓకే, పరారీ అయిపోయిన వెంటనే 11 days 12 daysకి బాహుబలి వెబ్ సిరీస్ ఆఫర్ వచ్చి ఫస్ట్ చేసిన ఫిలిం పరారీ. ఆ మూవీలో విలన్ క్యారెక్టర్స్, మెయిన్ విలన్ ఒక సీన్ ఉంటుంది, ఆ సీన్ వరకు, ఎందుకంటే అదంతా కామెడీ ఓరియంటెడ్ది. తర్వాత కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాం. లాక్డౌన్ అన్నీ నడుస్తుంది. ఇక ఫస్ట్ టైం అన్న సలార్ మూవీ అంటే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గారు. ప్రభాస్ గారిని చూస్తున్నప్పుడు మీ ఫీల్ ఎలా ఉంది? ప్రభాస్ చూస్తున్నప్పుడు అసలు చాలా అందంగా ఉన్నాడు ప్రభాస్. చూసినప్పుడు అరే మన బాహుబలి చూసాము, నీ చిన్నప్పటి చూస్తూ వస్తున్నాం, మిస్టర్ పర్ఫెక్ట్ అని, అదని, ఛత్రపతి, బాహుబలి మన ఎదురుగా ఉన్నది అని అట్లా అనిపించింది. కానీ బాహుబలిలో ఉన్నంత హెవీగా లేడు, స్లిమ్గా, నాజుగ్గా, అందంగా. ఫిలింల కంటే బయట చాలా బాగుంటాడు ప్రభాస్. పలకరించే విధానం, మాట్లాడే విధానం, సెట్లో ఉండే అందరితో జోవియల్గా ఉండే విధానం, ఏ మనిషి అయినా ఆయనకి ప్రేమిచ్చేస్తాడు. అంత బాగుంటాడు, అంత మంచి మనిషి. అంటే ప్రభాస్ గారిని మీరు ఇంత దగ్గరలో చూసారు కదా, ఇంత దగ్గరలో చూసి ప్రభాస్ గారి కటౌట్ కన్నా నా కటౌట్ బాగుంది అని చెప్పి మీకు ఇన్నర్ ఫీల్ వచ్చిందా? అంటే కట్అవుట్ అంటే ఆయన హైట్ ఓకే, ఇప్పుడు ఆయన హైట్ మన హైట్కి మ్యాచ్ చేయలేం. సో ఈ ఇన్నర్ ఫీలింగ్ ఎప్పుడు వస్తుందంటే పర్ఫార్మెన్స్ దగ్గర వచ్చి, కట్అవుట్ దగ్గర రాలేదు. ఓకే, అక్కడ ఇచ్చే డైలాగ్ని బట్టి మనం చేసే పర్ఫార్మెన్స్ మనం చేసినాం, ఆయన చేసే పర్ఫార్మెన్స్ ఆయన చేసి మొత్తానికి వచ్చింది ఆ సీన్. ఓకే, అంటే అన్న నాకు ఒక డౌట్ వచ్చింది, ఇట్లా చౌహాన్ అన్న ఎందుకు హీరోగా చేస్తలేడు? లుక్స్ పరంగా బాగున్నాడు, గడ్డం కొత్త ట్రెండ్ తీసుకొచ్చిండు, అండ్ డ్రెస్సింగ్ పరంగా అది కూడా హార్ట్ చూస్తే గోల్డ్ హార్టెడ్ పర్సన్. మీరు వేసుకున్న గోల్డ్ కైనా మీ హార్ట్ గోల్డ్ వాల్యూ ఎక్కువ. అలాంటి హార్టెడ్ పర్సన్కి హీరో ఛాన్సెస్ ఎందుకు వస్తలేవు? వచ్చినా రిజెక్ట్ చేశారా, లేదంటే నెగిటివ్ క్యారెక్టర్ అంటేనే మీకు ఇష్టమా? లేదు, లాక్డౌన్ టైంలో హీరోగా చేద్దామని అనుకున్నాం. క్వారంటైన్లో అనుకున్న టైంలో అది మనం స్టార్ట్ చేసే టైంకి కరోనా వచ్చింది. ఆల్మోస్ట్ అప్పుడు ఆడిషన్స్ చేసినాం. ఆల్ ఓవర్ ఇండియా నుంచి 700 people వచ్చారు, మాస్క్ వేసుకొని, ఫ్లైట్లు వేసుకొని, క్వారంటైన్లో ఉండి వచ్చి ఆడిషన్ ఇచ్చి వెళ్ళారనమాట. దాని తర్వాత టైం వచ్చినప్పుడు చేద్దాం, దేనికి తొందరపడకూడదు. ఓకే, ఇప్పుడు డైరెక్ట్ మన హీరోగా తీస్తే వర్కౌట్ అవ్వదు మనకు, ఎందుకంటే ప్రతి రూపాయి ఇంపార్టెంట్, మనకున్న వాల్యూ ఇంపార్టెంట్, పేరు ఇంపార్టెంట్. అప్పుడు నేనేం ఆలోచించిన, ఫస్ట్ పాన్ ఇండియా ఫిలిమ్స్ చేద్దాం. అప్పుడు మనకంటే ఒక రికగ్నైజేషన్ వస్తుంది. తర్వాత మన ఫేస్కి వాల్యూ వచ్చి బిజినెస్ వర్కౌట్ అవుతుంది. పలానా మనిషి ఉంటే నీ డబ్బులు వస్తాయి, మనం కొనుక్కోవచ్చు అనే ఒక బిజినెస్ వర్కౌట్ అవుతుంది. అందుకని ఈ ఫిలిమ్స్ అన్ని చేస్తున్నా. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ హీరోగా చేస్తున్నాం. ఇమ్మీడియట్లీ ఒక 3 months లో స్టార్ట్ చేస్తున్నాం. 3 months అంటే ఆల్మోస్ట్ ఉగాది ఆ టైంలో, సమ్మర్ ఆ టైంలో రిలీజ్ అవుతుందా? రిలీజ్ కాదు, స్టార్ట్ చేస్తున్నాం. ముహూర్తం. ఆల్ ద వెరీ బెస్ట్ అన్న. థ్యాంక్ యూ. అండ్ దేవరా మూవీకి వచ్చేసరికి ప్రభాస్ గారిలో డిఫరెన్స్ ఏంటి, జూనియర్ ఎన్టీఆర్ గారిలో డిఫరెన్స్ ఏంటి? ఎందుకంటే ఇద్దరు పాన్ ఇండియా స్టార్సే. ఆల్మోస్ట్ దేవరాకి ప్రభాస్కి డిఫరెంట్ లుక్స్, కానీ ఒక పెద్ద హీరో, ఇంకో పెద్ద హీరో, వీళ్ళిద్దరిట్లో డిఫరెన్స్ ఏంటి? డిఫరెన్స్ అంటే ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళది. ప్రభాస్ స్టైల్లో ప్రభాస్ మంచోడు, ఎన్టీఆర్ స్టైల్లో ఎన్టీఆర్ మంచోడు. వాళ్ళ స్టైల్ వాళ్ళది, వీళ్ళ స్టైల్ వీళ్ళది, వాళ్ళ వే ఆఫ్ బిహేవింగ్ వాళ్ళది, వీళ్ళ వే ఆఫ్ బిహేవియర్ వీళ్ళది. కానీ ఎవరు వచ్చినా ఆల్టర్నేట్లీ వాళ్ళు ఏంటి హీరో.
ఎప్పుడో హీరోయే. ఈ సినిమాకి ఆ హీరో, ఈ సినిమాకి ఈ హీరో. ఎవరి వాల్యూ వాళ్ళది, ఎవరి రేంజ్ వాళ్ళది, కంపారిజన్ లేదు. అంటే ఇప్పుడు దగ్గరగా మీకు బాగా నచ్చిన వ్యక్తి ఎవరు ఇద్దరిలో? ఇద్దరు నచ్చారు. సేఫ్ ఆన్సర్ ఇస్తున్నారు భయ్యా. సేఫ్ కాదు. ఇప్పుడు టైగర్ ఎట్లుంటాడు, టైగర్ కూడా నమస్తే అంటాడు. అంటే అంత ఆయన జోవెల్గా ఉంటాడు. టైగర్ అంటే జూనియర్ ఎన్టీఆర్. అవును, నేను ఈ క్వశ్చన్ అడుగుదామని చెప్పేసి అనుకున్నాను. జూనియర్ ఎన్టీఆర్ గారిని టైగర్ అనే ఎందుకు పిలుస్తారు మీరు? జూనియర్ ఎన్టీఆర్ పేరు టైగర్ అనే పేరు జూనియర్ ఎన్టీఆర్ కి సెట్ అవుతుంది. అందుకే కదా రాజమౌళి గారు డైరెక్ట్ టైగర్ తోటి ఫైట్ సీన్ పెట్టింది. పులితో వేటాడాలనుకుంటే ఆ డైలాగ్ కూడా పెట్టారు. అవును. సో టైగర్ సెట్ లో వస్తుంటే పులి నడుచుకుంటూ వస్తుంటది, అడవి పులి నడుచుకొని వస్తుంటే ఎట్లుంటది అలా ఉంటది. అందుకే టైగర్ అంటారు. అంటే ఈ మీరు జూనియర్ ఎన్టీఆర్ గురించి ఇట్లా ఎలివేషన్ ఇచ్చేటప్పుడు రాజీవ్ చౌహాన్ భయ్య జూనియర్ ఎన్టీఆర్ కి డై హార్ట్ ఫ్యాన్ అని చెప్పేసి అనుకుంటున్నారు చాలా మంది. నేను పెద్ద ఎన్టీఆర్ గారికి డై హార్ట్ ఫ్యాన్. ఓకే, జూనియర్ ఎన్టీఆర్ ఎందుకంటే ఆయన ఒక ఆర్టిస్ట్ గా, ఇప్పుడు సీనియర్ ఎన్టీఆర్ కి మనవడిగా ఇది కాదు, ఈయనకంటూ ఒక సొంత పేరు ఉంది, ఈయనకంటూ సొంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన నిలబడి ఇంత పేరు సంపాదించుకొని నిలబడ్డాడు జూనియర్ ఎన్టీఆర్ గారు. సో ఆయన ఎందుకు అట్లా అంటున్నా అంటే, ఇప్పుడు పులి ఒకటేసారి వేటాడుతుంది, అలాగే టైగర్ కూడా అంతే. సెట్లోకి వచ్చారా, ఒక్కసారి చూసుకున్నారా, సింగిల్ టేక్లో చేసి వెళ్ళిపోతాడు. అది అందుకే టైగర్ అంటారు. అంటే డైలాగ్ బై హార్ట్ చేయకుండా న్యాచురల్ వేలో ఒక్కసారి చూసేసి డైలాగ్ చెప్పేస్తాడు, సింగిల్ టేక్ లో చెప్పేస్తాడు. ఇంకో టేక్ ఉండదు. డాన్స్ కానీ, ఫైట్ కానీ, రోప్ షాట్స్ కానీ, ఏ షాట్స్ ఉన్నా సరే సింగిల్ టేక్ లో ఇలా చూసుకొని ఒక్క టేక్ అని చెప్పేసి వెళ్ళిపోయి ఒక్క టేక్ లో అయిపోతుంది. ఎన్టీఆర్ గారు చేసేది అంత సూపర్ ఫాస్ట్. అన్న, మీరు జూనియర్ ఎన్టీఆర్ గారి డైలాగ్ ఒకటి చెప్తే మాకు అండ్ మా వ్యూవర్స్ కి వినాలని ఉందన్న. జూనియర్ ఎన్టీఆర్ గారు ఏ డైలాగ్ చెప్పాలి? దేవరాలో మీరు, అది నా డైలాగే, అది మీ డైలాగే. మీ డైలాగ్ లైవ్ లో నేను వినాలని అనుకున్నా, అది చెప్పిస్తా. మీ డైలాగ్ తో పాటు దేవరా గారి డైలాగ్ కూడా ఒకసారి మా కోసం. ఓకే, దేవరా డైలాగ్ చెప్పినా వేరేది ఏమన్నా చెప్పిన ఎన్టీఆర్ గారు? మీ ఇష్టం అన్న, మీకు ఏది కంఫర్ట్ ఉంటుంది. మీ డైలాగ్ మాత్రం మా కోసం చెప్తా. సరే, ఫస్ట్ నా డైలాగ్ చెప్తా. ఓకే. దేవరకెదురెళ్ళి సంపటమా, సరిగ్గా మూతి మీద మీసం మొలక ముందే సముద్రంలో ఉన్న సొరని చీల్చి చంపి ఒడ్డుకు లాక్కొచ్చి పడేసినాడు దేవరా. ఇంకా షాకింగ్ లో చూడండి, గూస్ బంప్స్ వచ్చేసాయి. డైలాగ్ అయితే అది చిన్నప్పుడే నువ్వు అంత పెద్ద స్వరం తెచ్చినోడు, నువ్వు దాన్ని సంపాలనుకుంటున్నావా, అంత దమ్ముందా అనేది అక్కడ. అవును, ఇది అంటే అసలు అంత పెద్ద స్వరం తీసుకొచ్చి చంపగలిగినోడికి మనం ఎంత మనం చంపగలమా, నువ్వు ఆయన మీదే ప్లాన్ చేస్తున్నావా అని చెప్పేసి అది ఆ డైలాగ్ మీనింగ్ అనమాట. అండ్ అన్న, ఇది అందరికి ఉండే క్వశ్చన్ మార్కే, ఇది నాకు కూడా ఉంది, ఉండేటోళ్ళు అందరికి ఉంది. దేవరా 2 ఉందా లేదా? దేవరా 2 ఖచ్చితంగా ఉంది. నాకు తెలిసి ఈ ఇయర్ సమ్మర్ కి స్టార్ట్ అయిపోతుంది. ఈ ఇయర్ సమ్మర్ కి స్టార్ట్ అయిపోతుంది. వ్యూవర్స్ కి ఒక గుడ్ న్యూస్, దేవరా 2 ఉందట అన్నగారు చెప్పేశారు. నేను అమ్మయ్య జూనియర్ ఎన్టీఆర్ గారు దేవరా మళ్ళీ చూస్తున్నా, మెయిన్ వరానే చూస్తున్నా నేను. దేవరా 2 కంపల్సరీ. ఎందుకంటే ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ అది ఇమ్మీడియట్లీ తీస్తే, ఇప్పుడు డ్రాగన్ వచ్చింది కాబట్టి ఆగింది. డ్రాగన్ లో సర్టెన్ క్యారెక్టర్స్ ఉన్నాయి, అంటే సర్టెన్ లుక్స్, చాలా లుక్స్ ఉన్నాయి, సపరేట్ లుక్స్ చాలా ఉన్నాయి ఎన్టీఆర్ గారివి. ఇప్పుడు అది క్లోజ్ చేసుకున్న తర్వాత విత్ ఇన్ 3 months లో మళ్ళీ బాడీ బల్క్ చేసుకుని మళ్ళీ స్టార్ట్ చేస్తారు. దానికోసం కొంచెం టైం పడుతుంది, అంతేగాని కంపల్సరీ దేవరా 2 ఉంటుంది. ఓకే, దేవరా 2 స్టోరీ చెప్పారా ఎవరికైనా? లేదు, ఓన్లీ ఎన్టీఆర్ గారికి, శివసారికి తప్ప ఎవరికి తెలీదు. సెకండ్ పార్ట్ లో ఫస్ట్ పార్ట్కి వచ్చిన అప్లాజన్ బట్టి, ఫస్ట్ పార్ట్కి ఉన్న హిట్ని బట్టి సెకండ్ పార్ట్లో చాలా చేంజెస్ ఉన్నాయి. కొత్త యాక్టర్స్ వస్తారు, చేంజెస్ ఉంటారు. ఈ స్క్రీన్ ప్లే మళ్ళీ ఉండదు. ఫస్ట్ పార్ట్లో ఉన్న స్క్రీన్ ప్లే సెకండ్ పార్ట్లో ఉండదు, మొత్తం చేంజ్ చేసి చాలా హెవీగా స్టార్ట్ చేస్తారు. అండ్ ఇంకోటి అన్న క్వశ్చన్ ఏంటిదంటే, సలార్ని చూసిన, దేవరా మూవీ చూసిన, ఆ మూవీస్ థియేటర్ పరంగా అనుకున్నంత ఆడలేదంటున్నారు. కానీ ఓటీటీలో చూస్తే ఇప్పటికీ నెంబర్ 1 సెర్చ్ మూవీ ఏంటంటే సలార్, నెంబర్ 1 ట్రెండింగ్ లో ఉన్న మూవీ ఏదంటే దేవరా. ఎందుకు థియేటర్ లో రాలేదు, ఎందుకు ఓటీటీలో అంత ఫేమ్ వచ్చింది?
థియేటర్లో కూడా వచ్చింది. ఇప్పుడు దేవరా దాదాపు సలార్ 700 చేంజ్ ఎంత వచ్చినాయి, దేవరా 600 చేంజ్ వచ్చినాయి. 600 కోట్లు అంటే మాటల, 700 కోట్లు అంటే మాటల, రూపాయి 2 రూపాయలు కాదు. పెట్టిన పెట్టుబడి మీద రూపాయి వచ్చినా అది హిట్టే. సో 2 సినిమాలు హిట్లు. అంటే డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూలో పెట్టిన బడ్జెట్ పైన 1,00,000 వచ్చిన హిట్ కిందకే కన్సిడర్ అవుతుంది. అంతే, హిట్. అంటే జనాలు ఏమనుకుంటున్నారంటే పెట్టిన డబ్బుకు వడ్డీ, ఇవి టైమింగ్ ఇవన్నీ కలుపుకొని దాని మీద రూపాయి వస్తుంది కదా, 10 రూపాయలు వస్తుంది, అది హిట్ లెక్క. 10 రూపాయలు పోయినా నువ్వు ఫ్లాప్ కిందకే. అది సూపర్ ఆన్సర్ ఇచ్చిందన్న. లైక్ ఎట్లా అంటే ఇప్పుడు జనాలు ఎట్లున్నారంటే, జనాలకు తెలియదు కదా. ఇప్పుడు ఏదో యూట్యూబ్ ఓపెన్ చేస్తారు, నచ్చింది చెప్తారు, అరే ఇది ఇట్లా పోయిందంట కదా, అట్లా పోయిందంట కదా, డబ్బులు రాలే అంట కదా. వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు నీదేం పోట్లే కదా, టికెట్ ఉంది, 3 గంటలు హ్యాపీగా సినిమా చూసుకున్నావు, ఎంటర్టైన్ అయినావు, హ్యాపీగా ఉన్నావు. ఇప్పుడు డబ్బులు పెట్టినోడికి బాధ. అక్కడ పెట్టింది కాబట్టి రూపాయి వాల్యూ అక్కడ తెలుసు కాబట్టి ప్రతిరోజు ఎంత ఖర్చు వస్తుంది ఏంటి అన్ని చూసుకొని సంవత్సరమైనా 2 సంవత్సరాలైనా 100 మందిని మెయింటైన్ చేసుకుంటూ, కళామ తల్లిలో ఎంతమంది 24 క్రాఫ్ట్స్ వాళ్ళు 100 మందిని మెయింటైన్ చేసుకుంటూ ఒక ప్రొడ్యూసర్ అనేటోడు దేవుళ్ళలాగా నిలబడి అందరికి తిండి పెట్టి ఆయన అందరికి సహాయం చేసుకుంటూ పని తీసుకొని ఆయన సినిమాని నిలబెట్టుకుంటుండ్రు. అలాంటిది మనం వచ్చి సినిమా చూసేసి నాకు నచ్చలేదు ఫ్లాప్ అంటే అది తప్పు కదా. రివ్యూయర్స్ ఏముంది, అట్లా నోటికి వచ్చింది చెప్తారు. ఇప్పుడు రివ్యూవర్ నేను చెప్తా, రివ్యూవర్ మనసు వేరే, మన మనసు వేరే, వీళ్ళ మనసు వేరే, వాళ్ళ మనసు వేరే. ఎవరికి ఏది నచ్చదో తెలీదు. నీకు నచ్చకపోతే 10 మందికి నాకు నచ్చలేదు బాబు అని చెప్పు. నీకు నచ్చదో నువ్వు పోయి చూసుకో సినిమా అని చెప్తా. నాకు నచ్చాల్సింది నీకు నచ్చకపోవచ్చు. ఎవరి ఒపీనియన్ సపరేట్. అలా అన్ని కలిపి ఒకటి పెట్టి ఇది బాలే అని చెప్పడం తప్పు. ఓకే, రివ్యూయర్స్ గురించి అంతే. అండ్ అదే నిజమే అన్న, మీరు చెప్పింది చాలా బాగా చెప్పారు. అండ్ ఒక మూవీ తీయాలంటే ప్రాణం పెట్టేస్తారు అందరూ. ఒక ఆర్టిస్టుల కాడ నుంచి, జూనియర్ ఆర్టిస్టుల కాడ నుంచి, డైరెక్టర్ల కాడ నుంచి, మ్యూజిక్ డైరెక్టర్ల కాడ నుంచి, ప్రొడ్యూసర్ల కాడ నుంచి ప్రాణం పెట్టేస్తారు. ఆ మూవీ రిలీజ్ అయ్యి గంటకి 2 గంటలకి నరం లేని నాలుక బాగాలేదు అని చెప్పేసి ఒకళ్ళు చెప్పేసి నచ్చలేదేమో, బాగాలేదు అని ఒకళ్ళకి చెప్పేస్తే ఆ రీచ్ కాస్త 1000 మందికి వెళ్ళి వాళ్ళ బ్రెయిన్ లో క్వశ్చన్ మార్క్ పడిపోతుంది, ఒక ముద్ర పడిపోతుంది, ఈ మూవీ బాగాలేదు అని. దయచేసి వ్యూవర్స్ అందరూ, ఐ మీన్ వీళ్ళు రివ్యూ ఇచ్చే వాళ్ళు ఒకసారి ఆ కష్టం చూసిన తర్వాత ఒకసారి చెప్పండి అని చెప్పేసి మన రాజీవ్ భయ్ అంటున్నారు. అది నాలుకేది ఏముంది, బాగుందనొచ్చు, బాగాలేదనొచ్చు, కాదు మూవీని మూవీ లెక్క చూడండి, అది అన్న చెప్తున్నారు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఒకళ్ళకి నచ్చదు, వేరే నచ్చవచ్చు. అవును. సో ఎవరి ఒపీనియన్ వాళ్ళది. 100 మంది, 100 బ్రెయిన్లు, 100 మైండ్ సెట్లు, 100 మనసులు, అందరూ ఒకటి అవ్వరు కదా. సో వెళ్ళి చూడండి, మీకు నచ్చితే హ్యాపీగా ఉండండి, నచ్చకపోతే ఓకే నెక్స్ట్ ఫిలిం, గో టు నెక్స్ట్ ఫిలిం, అండ్ దట్స్ ఇట్. అది బాగుందా బాగాలేదా అనే జనరలైజ్ స్టేట్మెంట్ ఇచ్చే రైట్స్ మనకు లేవు. ఎస్, ఓకేనా. సలార్కి వచ్చేస్తే, అండ్ ప్రశాంత్ నీల్ గారు నా కెరియర్లో సలార్ 2కి కష్టపడే అంత ఇప్పుడు కష్టపడలేదు అని చెప్పేసి అన్నారు. అది ఏంటి అసలు మీకు స్టోరీ పరంగా మీకేమన్నా తెలుసా? 2కి కాదు, సలార్కి. ఎందుకంటే సలార్ చేసేటప్పుడు ఫస్ట్ స్టోరీ రాసేటప్పుడే అనుకున్నారు దిస్ ఈస్ గోయింగ్ టు 2 parts. ఓకే, 2 పార్ట్లు అనుకున్నారు కాబట్టి ఫస్ట్ పార్ట్ వరకు ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ విత్ ఇన్ 2 minutes 3 minutes కంటే ఎక్కువ ఉండదు. అవును, స్క్రీన్ ప్రెజెన్స్. ఎందుకంటే అన్ని పరిచయం చేశారు ఇందులో. ఎస్ వీళ్ళిది నేను ఇది హీరో ఇది అని చెప్పి. సెకండ్ పార్ట్ ఇది కంక్లూజన్. ఇది ఏంటి ఇప్పుడు అసలు సోల్ వచ్చేసింది, ఇద్దరి మధ్యలో గొడవ ఖాన్ సార్ కోసం. ఇప్పుడు కింగ్ ఎవరో ఆటోమేటిక్ గా తెలిసిపోయింది ఫస్ట్ పార్ట్ లోనే తెలుసు. ఇప్పుడు నెక్స్ట్ ఏమున్నది, అక్కడ ఏమేమి జరుగుతుంది, వీళ్ళ మధ్య ఏం గొడవ అయినది అనేది మొత్తం పార్ట్ 2 చాలా వైల్డ్గా ఉంటుంది. సలార్ పార్ట్ 1 ఈజ్ నథింగ్, జస్ట్ శాంపిల్. పార్ట్ 2లో ఉంటుంది అసలు బొమ్మ. ఖాన్ సార్ ఎరుపెక్కాలా ఎట్లా ఉంటుంది. సూపర్. అంటే మీరు చెప్తా ఉంటే ఎప్పుడు సలార్ 2 అని చెప్పేసి వెయిట్ చేస్తున్నట్టున్నాం. అందరు వెయిట్, స్టిల్ ఐఎమ్ ఆల్సో వెయిటింగ్. ఎందుకంటే చాలా సీన్లు కట్టాను, ఇంకా నెక్స్ట్ చాలా ఉంది నా క్యారెక్టర్. మొత్తం ఖాన్ సార్కి సేనాధిపతి అంటే ఎంత పెద్ద క్యారెక్టర్. అవును. ఎస్. అండ్ మూవీలో కూడా ప్రభాస్ గారిని తక్కువ చూపించింది అని అనిపించింది చాలా మందికి. స్టోరీకి తగ్గట్టు అవసరం, హీరో ఎంత అవసరం అంతే చూపించారు.
ఇప్పుడు స్టోరీకి తగ్గట్టు చూపిస్తారా లేకపోతే హీరో కోసం చూపిస్తారా? లేదు, స్టోరీకి తగ్గట్టే అంతే చూపించాలి. చూపించారు. ఎస్. ఓకే అన్న, ఇప్పుడు మీ దగ్గరకు వచ్చేస్తాయి. ఇంటర్వ్యూకి వస్తే యాంకర్లను బెదిరిస్తున్నారంట, ఏంటన్నా? నేను ఎందుకు బెదిరిస్తా? ఓకే, ఇప్పుడు మనకుండే అభిమానాన్ని బట్టి, వాళ్ళకుండే మర్యాదను బట్టి, నేను మాట్లాడే విధానాన్ని బట్టి అవతలోడు ఎంత పెద్దోడైనా పడిపోతుంది, భయం అవుతుంది. మాట్లాడిన తర్వాత తెలుస్తుంది నేను ఎట్లా ఉంటా, ఏంటి, మన వాళ్ళతో ఎలా ఉంటా, బయట వాళ్ళతో ఎలా ఉంటా, బిజినెస్ దగ్గర ఎలా ఉంటా, అది మాట్లాడిన తర్వాత తెలుస్తుంది. ఇందులో భయం ఎందుకు పెడతాం మనం? అంటే నాకు అనిపించింది ఏంటంటే అన్న, మీరు ఇందాక నడిచొచ్చేటప్పుడు చూసాను నేను, మీరు ఇందాక జూనియర్ ఎన్టీఆర్ గారిని టైగర్ అన్నారుగా, జూలు విరబోసిన సింహంలాగా అనిపించారు నాకు మీరు. అందుకనే భయపడుతున్నారేమో, ఏంటి అన్నను పిలిస్తే, రాజీవ్ అన్నను పిలిస్తే టైగర్ అదేంటి లయన్ వస్తుంది ఏంటి అని చెప్పేసి భయపడుతున్నారేమో యాంకర్లు అందరు. థ్యాంక్ యూ. ఉంటుంది అంటే అది ప్రేమ అభిమానం అంతే. భయం అది ప్రేమతో కూడిన భయం అంతే, దాని గురించి ఏముండదు. మనమే కొట్టము తిట్టము. అండ్ మీకు శంకర్ గారికి అసలు సంబంధం ఏంటిది అన్న, రిలేషన్ ఏంటి? శంకర్ అన్న వాళ్ళు అంటే వాళ్ళు ఒక ఫిలిం స్టార్ట్ చేస్తున్నారు, ఒక మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిం. అందులో మెయిన్ విలన్గా ఇప్పుడు వన్ ఆఫ్ ద లీడ్ క్యారెక్టర్ శంకర్ అన్న. నా గురించి తెలుసు వాళ్ళకి ఫస్ట్. తర్వాత ఒకసారి ఇట్లా ఉంది భయ్యా రండి మాట్లాడదాం అంటే వెళ్ళి మాట్లాడి కలవడం జరిగింది. తొందరలో స్టార్ట్ అవుతుంది. ఓకే మేడం, హాయ్ మేడం. అండ్ మేడం అనగానే ఫస్ట్ శకుంతల గారి డైలాగే గుర్తొస్తుంది అన్నమాట. మేడం, ఆ డైలాగ్తో స్టార్ట్ చేద్దామా? ఒక్కసారి మా వ్యూవర్స్ కోసం ఆ డైలాగ్ మీ బేస్లో, పాపం స్వర్గీయులు కానీ మీ వాయిస్లో శకుంతల గారు బతికే ఉందనుకున్న వాళ్ళు నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు మేడం. అంత గొప్ప వాయిస్ శకుంతల గారిది, చాలా గొప్ప వాయిస్. ఆ వాయిస్, ఆ డైలాగు మీరు పర్ఫెక్ట్గా అలా రావడం అనేది, అది వినడానికి మాకు అదృష్టమైంది. శకుంతల గారు అంటే నాట్ అండ్ చిన్న ఆర్టిస్ట్ కాదు, చాలా పెద్ద ఆర్టిస్ట్. దీని తల్లి అంటే కథం శకుంతల గారే అనిపిస్తారు. ఆ డైలాగ్ ఒక్కసారి మా వ్యూవర్స్ కోసం. అర్రే ఇవాళ రేపు ఏ పోరి నోట్లో చూసినా, పోర నోట్లో చూసినా ప్రేమ ఏంది? ప్రేమ లేకపోతే బతకమా? ప్రేమ లేకపోతే పెరగమా? మేము బతకలే, మేము పెరగలే. ఇవాటి సంధి నా ఇలాకలో ఏ పోరి నోట్లో కానీ, పోర నోట్లో కానీ ప్రేమ అని మాట వినపడాలి. ఒక్కొక్కడిని గొడ్డలు తీసుకొని తొగడాల కింద నరుకుతా. దీని తల్లే. సూపర్ 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 మేడం, మీరు చెప్తే వినబుద్ధి అవుతుంది అసలు. ఎక్స్ప్రెషన్స్ కూడా మీరు పెట్టారు ఇప్పుడు, శకుంతల గారు వచ్చేసారు అని చెప్పే భయం అనేది ఏర్పడిపోతుంది. లైక్ మీకు ఎందుకు మేడం ఈ డైలాగ్స్ ఇలా చేయాలనిపించింది? బాబు ఎలా అంటే పవర్ఫుల్, అంటే ఎవరైనా మంచి పేరున్న ఆర్టిస్ట్ అంటే ఆమెనే. నా కటౌట్ చూసి తను విలన్గా అయితే ఇలాంటి డైలాగ్లే ఉండాలి. ఆమె విలన్గా బాగా పేరు వచ్చిన ఆర్టిస్ట్ కదా. పాత హీరోయిన్ రాధా గారు లెక్క ఉన్నారు మేడం మీరు. అయితే ఆమె పెద్ద ఫేమస్ కదా, ఇప్పుడు లేరు కదా. అందుకని ఆమె డైలాగ్స్ అయితే కొంచెం పవర్ఫుల్గా ఉంటాయని ఆ డైలాగ్ నేర్చుకోమని చెప్పడము, అవి నేర్చుకున్నాను. బాబు చెప్తే అంటే ఇప్పుడు మార్కెట్లో లేడీ విలన్స్ లేరు. ఆవిడ తర్వాత ఇప్పుడు ఇంతకుముందు స్టోరీ రాస్తే కంపల్సరీ తెలంగాణ శకుంతల గారు ఉండాలి అని స్పెషల్గా ఉన్న పెద్ద విలన్స్ అందరూ ఆవిడ కొడుకుగో తమ్ముడుగో ఇలా చేసి ఉన్నారు. సో అలాంటి క్యారెక్టర్లు మళ్ళీ లేరు. అట్లా ఆవిడని రీప్లేస్ చేయాలి ఆ ప్లేస్ని అని చెప్పేసి మమ్మీని ఇంట్రడ్యూస్ చేస్తున్నా. అంటే మేడం ఏమన్నా లీడ్ విలన్ గా ఏమన్నా మూవీలో ఆఫర్లు వచ్చినాయి మేడం? వచ్చినాయి, అన్ని విలనే వస్తున్నాయి. మరి శకుంతల గారు అంటే ఏంటిదంటే చెప్పాను కదా, అన్న ఏమో గోల్డ్ హార్టెడ్, డైమండ్ హార్టెడ్ విలన్ లెక్క. అది డైమండ్ హార్టెడ్ విలన్. నేను అలా ఉండను, కాకపోతే నన్ను చూసిన వాళ్ళు మామూలుగా మూవీలో అన్ని విలనే, మదర్ విలను, అత్త విలను, అలాగే విలన్గా ఇస్తున్నారు. ఇక 3 మూవీస్ నడుస్తున్నాయి. ఓకే, సూపర్ సూపర్ మేడం. అండ్ అన్న, మీకు ఒక పెద్ద క్యారెక్టర్ ఇచ్చి మీరే ఇది ఈ స్టోరీలో మెయిన్ విలన్ గాను, హీరోగాను, మెయిన్ విలన్ వాళ్ళ తమ్ముడు, విలన్ వాళ్ళ ఇంకా పెద్ద బ్రదరు అని చెప్పేసి అట్లా క్యారెక్టర్ ఇచ్చి రిజెక్ట్ చేసిన రోజులు ఏమన్నా ఉన్నాయా? ఉన్నాయి. అప్పుడు ఎలా అనిపిస్తుంది అన్న మీకు? కోపం బాగా వస్తుంది. ఇప్పుడు వాళ్ళు ఏమనుకోలేక, ఇప్పుడు ఒక ఫిలింలో అదే జరిగింది. 1 వీక్ నేను బిజీ ఉన్నా, ఫోన్లు చేసి
అన్నం మీరే కావాలని చెప్పేసి రెమ్యునరేషన్ మాట్లాడుకుని టైం తీసుకొని రేపు మార్నింగ్ షూటింగ్ కాస్ట్యూమ్ కూడా మనదే తెచ్చుకోండి, ఎట్లా నేను కుర్తాలు వేసుకుంటా కదా, తెచ్చుకుంటుంటే ఓకే డన్ తెచ్చుకుంటాలే అని చెప్పి వెళ్ళిన తర్వాత చూస్తే నా ప్లేస్లో వేరే వాళ్ళు ఉన్నారు. ముందు చెప్పాలి కదా, అవును, నేను వేరే షూట్ మానుకొని వచ్చినా కదా, నువ్వు నా దగ్గర ఇలాంటి వేషాలు వేస్తే ఎట్లా పిలిచి మాట్లాడినా, ఏం కథలు పడుతుర్రా అని చెప్పేసి మాట్లాడితే, లేదన్నా అనుకోలేదు, అనుకోకుండా జరిగిపోయింది, మీకు అక్కడ ఏమనుకుంటారు అని చెప్పి చెప్పలేదు, వచ్చిన తర్వాత మాట్లాడదాం అనుకున్నాం అంటే, అప్పుడే చెప్పుంటే అప్పుడే రాను కదా, నా పని నేను చూసుకుంటా కదా అని చెప్పి మాట్లాడిన తర్వాత, ఇప్పుడు లేదన్నా ఏం పర్లేదు, ఇప్పుడు మీరు వెళ్ళిపోండి, ఏం పర్లేదు, మీ అమౌంట్ మీకు వచ్చేస్తుంది అంటే, ఇక్కడ అమౌంట్ మ్యాటర్ కాదు, పేరు మ్యాటర్, ఓకే అని చెప్పేసి చెప్పిన తర్వాత, ఇప్పుడు నేను వెళ్ళిపోతే రావణన్న చేయకుండా వెళ్ళిపోయిండు అంటారు. అని చెప్పి ఏంటి 5 days షూట్ ఉంటే 5 days ఇక ఉండి చేసుకొని వచ్చిన. అది ఉన్నాయి, కాకపోతే ఇక అది వాళ్ళ ఏమంటారు దాన్ని, అనుకూలతను బట్టి వాళ్ళే పెట్టుకోవాలి. కొంతమంది డామినేషన్ అని పెట్టుకోరు, కొంతమంది హీరో కనపడట్లేదు పక్కన అని చెప్పి పెట్టుకోరు, ఇట్లాంటివి కొన్ని ఉంటాయి. ఇవన్నీ వద్దనే కదా నేను సొంతంగా సినిమా తీసుకుంటున్నా. అది అంటే అన్న మీకు కాల్ చేసినప్పుడల్లా నాకు రింగ్ టోన్ ఒకటి వినిపిస్తుంది, రావణ జై 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 అనే సాంగ్ ఒకటి వినిపిస్తుంది. అంటే మీ ప్రొఫైల్ నేమ్ కూడా రావణ్ మహారాజ్ అని ఉంది. మీకు రావణాసుడు అంటే బాగా ఇష్టమా, లేకపోతే అలా ఉండాలనే ఏమన్నా కోరికనా? కోరిక ఏం కాదు, అది ఆటోమేటిక్గా జనాలు పెట్టిన పేరు, అది నేను సొంతంగా పెట్టుకున్న పేరు కాదు. మనం ఈ సెటిల్మెంట్స్ ఇవి చేస్తుంటాం బయట. సో 2012 టైంలో దోమలగూడలో మా ఫ్రెండ్స్కి కొంచెం ప్రాబ్లం ఉంటే కొంచెం సెట్ చేసిన తర్వాత వాళ్ళు వచ్చి చెప్పారు, నువ్వు చూడ్డానికి రావణాసురులాగా కనిపిస్తావు అన్నా, కానీ నువ్వు రాముడివే అన్నారు. ఎవరు ఏమన్నా ఏమనుకోకపోయినా మేము రావణ్ బాయ్ అని చెప్పి పిలుస్తాం, రావణ్ మహారాజ్ అని అప్పటి నుంచి పేరు పెట్టారు. అది అప్పటి నుంచి నడుచుకుంటూ వస్తుంది, హిమాయత్ నగర్ అంతా రావణ్ బాయ్ అని చెప్తారు అప్పటి నుంచి. అట్లా స్టార్ట్ అయింది, అది కంటిన్యూ అయిపోయింది. అండ్ ఇంకోటి నేను విన్నది ఏంటంటే అన్న, ఒక లొల్లి విషయంలో రావణన్నకి ఎదురు వెళ్తే వాడి బొక్కలు చూరా అయితే అంటున్నారు, అది ఎంతవరకు నిజం? ఎదురెవడు రాడు, కాంప్రమైజ్ అయిపోయి సైలెంట్ అయిపోతారు, కానీ ఎవడు ఎదురు రాడు. లొల్లిలో ఎప్పుడు మనం వెళ్ళాం, ఏదైనా ప్రాబ్లం ఉంటే సెటిల్ చేస్తాం, మాట్లాడి ఇట్లా కాదురా బాబు ఇట్లా అని చెప్తాము. దాని తర్వాత ఏం పరిణామాలు అయితే అవి చెప్తాము, చెప్పి మాట్లాడి క్లోజ్ చేసేస్తాం. ఎంత పెద్ద ఇష్యూ అయినా ఏ స్టేట్ అయినా అన్ని స్టేట్లలో నడుస్తాయి మన పనులు, బిజినెస్లు ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్గా మన మాట వింటారు, అయిపోతాయి, ఈజీగా అయిపోతాయి పనులు. ఓకే మేడం, అన్నని ఒక జూనియర్ ఎన్టీఆర్ పక్కన ప్రభాస్ పక్కన చూసినప్పుడు మీ ఇన్నర్ ఫీలింగ్ ఏంటి? ఇప్పుడు నా కొడుకు అని చెప్పడంగా మామూలుగా ఫస్ట్ సినిమాలో చూడగానే ఆ స్క్రీన్ మీద చూడగానే ఎక్కలేని సంతోషం, నా కొడుకేనా అని చెప్పేసి మొత్తుకోవడం అనమాట. గంతేయడము, వెంటనే నా పక్కనే ఉన్న నా కొడుకుని ఇలా పట్టేసుకొని వాటేసుకొని చాలు ఇంక ఇంతకంటే సంతోషం ఏం లేదు అన్నట్టుగా చాలా మొత్తుకున్నా, చాలా ఏడ్ చేసా. హ్యాపీనెస్ ఇక అంటే ఫస్ట్ సినిమాకి ప్రభాస్ది అలా సలార్లు అలా వస్తుంటే చాలా సంతోషం వేసింది. ఎందుకంటే ఇక అది తల్లిగా ఎట్లుంటది, చెప్తే వింటేనే అలా ఉంటుంది. నేను స్వయంగా చూశాను నా కొడుకు అంత పెద్ద కళ అంటే చిన్నప్పుడు సినిమాలు చూసి పెరిగినప్పుడు ఆ కళని నెరవేర్చి పెద్ద స్క్రీన్ మీద కనపడినప్పుడు మనకు అంత ఉందా అన్నప్పుడు నేను చేసి చూపిస్తా అన్నది చెప్పలా, చేసి ఆ స్క్రీన్ మీద చూపించినప్పుడు నా సంతోషానికి హద్దులే లేవు. ఇంకా చాలా మాటలు రాలా. తర్వాత లేచాక హక్ చేసుకున్నాను, మేమంతా ఫుల్ ధూమ్ధామ్ పార్టీ చేసుకున్నాము, దండలేసి చాలా ఏడుపు అట్లా వచ్చేస్తుంది నాకు, ఆనంద బాష్పాలు. కోట్లు ఇచ్చినా రాని ఆనందంగా. ఇప్పుడు ఎంత ఆస్తి, అందరికీ ఆస్తులు ఉంటాయి, కానీ స్క్రీన్ మీద కనపడాలి అనేది అది అందరికీ పాసిబుల్ కాదు. అది కనిపించేటప్పటికి చాలా సంతోషపడ్డాము, ఫ్యామిలీ అంతా సంతోషపడ్డాం, చాలా హక్ చేసుకొని ఇంకా అంతే, మాటలు లేవు. అంటే మేడం మీరు మేకప్ ఒక బ్యూటీ ఆర్టిస్ట్ అని చెప్పేసి అన్నారు, బ్యూటీ పార్లర్ నాది. అది ఎప్పుడు స్టార్ట్ చేశారు? మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి మేడం?
మా ఫ్యామిలీ అంటే అమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళ కాడ నుంచి. మమ్మీ డాడీ, తర్వాత 2 అన్నయ్యలు, నేను ఒక్కదాన్ని. ఉమ్, నేను చిన్న. ఉమ్, అన్నయ్య వాళ్ళు బిజినెస్ చేస్తారు. ఉమ్, మా కోదాడ సూర్యాపేటలో ఉంటారు. ఉమ్, మేము హైదరాబాద్ వచ్చాము. నేను 96 నుంచి బ్యూటీ పార్లర్, ఉమ్. తర్వాత హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాము. 96 నుంచి బ్యూటీ పార్లర్లో వర్క్ చేశారు. ఉమ్, హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాం. అది చేస్తూనే ఉమ్, మా దగ్గర చేస్తుంటుంది. తర్వాత హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాము. ఉమ్, తర్వాత పెద్ద పార్లర్ పెట్టడము, ఉమ్, దాంట్లో సక్సెస్ రావడము. ఉమ్, పిల్లలు చిన్నగా వాళ్ళని ఈ సిటీలో చదివించుకుంటూ ఉమ్. ఇలా సెటిల్ అయ్యాం. ఎవరైనా ఒక అమ్మాయి వచ్చి రాజీవ్ గారిని నాకు ఇచ్చేయండి నేను పెంచుకుంటా అని చెప్పేసి అడిగారా? పెంచుకుంటానా, పెళ్లి చేసుకుంటా. అసలు ఎవరైనా అమ్మాయిలు దాచుకుంటారు. ఆ, నేను నా 2 కొడుకుల్ని ఆ. అమ్మాయిల కంటే ఎక్కువ దాచుకున్నాను. ఇట్లుంటే ప్రపంచంలో ఏ అమ్మాయి కన్నే అవుతారండి? అవరు, కానీ ఎవరి చేతిలో పడి ఎక్కడ మోసపోతారో ఇవాళ రేపు అబ్బాయిలతో కాదు అమ్మాయిలతో భయపడాల్సి వస్తుంది. అంటే అందరికీ చెప్పట్లే, కొంతమంది గురించి. నా 2 కొడుకుల్ని కూడా 2 హీరోలానే ఉంటారు. అలా దాచుకుంటూ వాళ్ళకి వెన్నంటే ఉంటే లాస్ట్కి ఇంటర్వ్యూకి కూడా నేను వస్తున్నానంటే ఆలోచించండి ఎంత జాగ్రత్త అనేది. పడుతూనే ఉంటారు. ఇక ఇంత అందగాళ్ళని కనకుండా ఉండాల్సిందంటే దేవుడిచ్చిన బహుమానం అనుకుంటా మా పిల్లలు. అండ్ ఇందాక నుంచి మీరు మదర్ అంటా ఉంటే నాకు అది లైక్ నమ్మబుద్ధిగా అట్లా సిస్టర్ లెక్క ఉన్నారు మీరు. తొందరగా అంతేగా సిస్టర్ చిన్నప్పుడు పెళ్ళి అవ్వడంలో తొందరగా నాకు బాబుకి కొంచెమే గ్యాప్. చిన్నప్పుడు పెళ్ళి అవడంలో 18లో 2 పిల్లలు, తొందరగా సెటిల్ అయ్యాము, తొందర పిల్లలు అయిపోయారు. అందుకే మా పిల్లలకి నాకు అంత గ్యాప్ ఉండదు. అట్లాగా సిస్టర్స్ లానే ఉంటాం, ఫ్రెండ్స్ లాగా ఇంకా బాగుంటాం ఇంట్లో, చాలా సరదాగా ఉంటాం. ఫస్ట్ మీరు ఈ మూవీ ఫీల్డ్లోకి ఎందుకు వద్దాం అనుకున్నారు మేడం? నాకు 2000లో అడిగారు. అడిగినప్పుడు అప్పుడు నాకు ఇంట్రెస్ట్ లేకుండా, నాకేం తెలియదు. 2000 ఇయర్లో అప్పుడు నన్ను అడిగారు. 2000 నుంచి 2001 వరకు అడిగారు. రాజకీయం ఒకటి, సినిమా ఫీల్డ్ ఒకటి నాకు తెలియదు. నా ఫీల్డ్ నాకు నచ్చుతుంది. ఇది ఏంటంటే లేడీస్ సంబంధించింది, ఎవరికి బయటకి ఎక్స్పోజ్ కాము. సో అప్పటికి బాగానే ఉన్నా నేను. సో వెళ్ళకూడదు అనుకున్నాను, భ్రమలో ఉన్నాను నాకు తెలియక. నా ఫీల్డ్లోనే నేను మంచిగా హ్యాపీగా ఉన్నాను. తర్వాత ఇప్పుడు నా కొడుకు సినిమాలో ఉన్నాడు కాబట్టి ఆయన ఏం కాదు మమ్మీ వెళ్ళొచ్చు, నీది అంత భ్రమ, చాలా బాగుంటుంది ఆ ఫీల్డ్లో, నేనున్నాను కదా, నేను చెయ్యాలి, ఇలాగే ఉండకూడదు అని చెప్పేసి నా కొడుకు చెప్పడంలో నిజమే కదా, ఆయన వెళ్ళి సక్సెస్ అవడంలో ఆయన అవకాశాలు ఇప్పించడం బాబు త్రూనే వచ్చాయి, నాకేం తెలియదు. అడిగారంట బాబుని, మమ్మీ చేస్తారా అని చెప్పేసి బాబుని అడిగితే చేస్తారని చెప్పేసి బాబు నుంచి నేను వచ్చాను. అదే మీరు ఎందుకు భయం మేడం, మీ వెనక ఒక సింహమే ఉంది. ఒక మూవీలో డైలాగ్ ఉంటది కదా, పవన్ కళ్యాణ్ మూవీలో, మీ వెనక మీకు తెలియని ఒక పవర్ ఉంది మేడం అని చెప్పేసి ఒక డైలాగ్ ఉంటది కదా, అది ఖచ్చితంగా వర్తిస్తుంది. అది పవన్ కళ్యాణ్ గారి కన్నా అన్న మీకు పడితే ఇంకా బాగుంటది. నాకైతే అది కరెక్ట్ ఆ డైలాగ్. అవును, ఇంకా ఇక మూవీస్ మీరు ఫిగర్ చేసేయచ్చు అన్నమాట అన్నుండగా. కానీ ఇద్దరం కలిసి ఒకటే సినిమాలో చేయట్లేదు. అది అయిపోయింది. మా సొంత సినిమాలేమో ఇంక డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్లు గారు విన్నారా, ఇద్దరు కలిసి ఒక ఫ్రేమ్ లో చూపెట్టండి అయ్యా, మేము కూడా చూడాలనిపిస్తుంది. యా, అక్కడ మాకు బ్రదర్ అండ్ సిస్టర్ పెట్టినా నో ప్రాబ్లం, అయినా ఎట్లయినా నో ప్రాబ్లం, అంతేనా? ఓకే అన్న, ఒక మూవీ రెమ్యునరేషన్ ఎంత తీసుకుంటారు మీరు? రెమ్యునరేషన్ అంటే ఇప్పుడు మూవీకి ఉన్న బడ్జెట్ని బట్టి, మనకున్న ఇచ్చే క్యారెక్టర్ని బట్టి వాళ్ళు దానికి ఒక రేట్ ఫిక్స్ చేస్తారు. మనకు తగ్గకుండా వాళ్ళకి పెరగకుండా మిడిల్ ఒకటి అనుకొని ఓకే చెప్పేసి చేసేస్తాను. నేను ఎక్కువ రెమ్యునరేషన్ దగ్గర గుంజను, 1-to-1 మాట్లాడేసుకుని ఇంత కాదు ఇంత, ఓకే క్లోజ్ డన్. డబ్బుల కోసం క్యారెక్టర్ పోగొట్టుకోవద్దు ఎప్పుడు. అంటే ఇప్పుడు మీరు మూవీ చేసేది ప్యాషన్ వైజ్, రెమ్యునరేషన్ కోసం అయితే కాదు. ఇంకోటి ప్యాషన్. రెమ్యునరేషన్ ఎందుకు తీసుకుంటున్నాం, మనం కష్టపడుతున్నాం కాబట్టి దానికోసం రెమ్యునరేషన్ తీసుకుంటాం. ఎప్పుడు ఇది మన వృత్తి. రూపాయి తీసుకున్నా నువ్వు ఫ్రీగా చేయొద్దు, డబ్బులు తీసుకునే చేయాలి. ఓకే, అప్పుడే నీకు కష్టానికి వాల్యూ. 10 రూపాయలు కాదు, రూపాయి తీసుకునే చేయాలి. ఓకే, నైస్ ఫామ్ అన్న, సూపర్. అండ్ ఇంకోటి నేను విన్నది ఏంటిదంటే అన్న, కొత్త వాళ్ళకి అవకాశాలు మీ త్రూ ఇప్పిస్తున్నారని తెలిసింది, అది ఎంతవరకు నిజం?
ఇప్పుడు నీ దగ్గర టాలెంట్ ఉంది, నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, ఇప్పుడు అందరు ఫ్రెండ్స్ ఇండస్ట్రీలో. నీ దగ్గర టాలెంట్ ఉన్నప్పుడు ఫోన్ చేసి మరీ చెప్తా, మా వాడు ఉన్నాడు తీసుకో, ఎక్కడైనా క్యారెక్టర్కి సెట్ అవుతాడో చూసుకొని పెట్టేసుకోండి. ఇలా చాలా మందికి పెట్టించాను. చాలా మంది హ్యాపీగా ఉన్నారు, ఆర్టిస్టులు అయిపోయారు అందరు. అందుకే ఇప్పుడు మనం తీసే సినిమాలో కూడా మెయిన్ మన వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఉండాలని చెప్పేసి నేను తీస్తున్నా. కొత్త వాళ్ళకి, కొత్త వాళ్ళకి కాదు, పాత వాళ్ళైనా క్యారెక్టర్లు ఇంతకుముందు చేయని మనుషులు. ఓకే ఓకే ఇప్పుడు ఒక 10 సంవత్సరాలైనా 15 సంవత్సరాలైనా మంచి క్యారెక్టర్ పడక ఇబ్బంది పడుతూ స్ట్రగుల్ ఫేస్ చేసే వాళ్ళకి మెయిన్ లీడ్స్ ఇచ్చి కనీసం ఈ సినిమా నుంచి అయినా వాళ్ళకి నెక్స్ట్ ఫిలిమ్స్కి బాగా పెద్ద క్యారెక్టర్లు రావాలని చెప్పి నేనే మన ఫిలింలో మంచి క్యారెక్టర్స్ ఇవ్వాలని ఫిక్స్ చేశాను. అలా అనమాట. తను లేని సినిమాల్లో అయినా తనకి చెప్పకుండా ఏ సినిమాలు ఆల్మోస్ట్ వస్తాయి, ఇలాగా క్యారెక్టర్స్ ఉన్నాయి, ఇలా మూవీ తీస్తున్నామని బాబుకి తెలుస్తుంది. అయితే తను ఉంటేనే తీసుకుంటా అని కాదు, ఆ మూవీలో తను లేకపోయినా పలానా దగ్గర క్యారెక్టర్స్ మూవీ ఉంది, మీరు వెళ్ళండి కలవండి, మా వాళ్ళు వస్తున్నారని వాళ్ళకి కాల్ చేసి చెప్తారు. సూపర్ అన్న. వాళ్ళు నాకెందుకు లేనా ఎవరిని అనుకోరు, అందరికీ అవకాశం ఉండాలి, నేను ఒక్కడనే బతకాలి అలా ఆ ఆలోచనే లేదు. అండ్ ఇది చాలా గొప్ప విషయం, చాలా గొప్ప పని చేస్తున్నారు. నేను చూస్తున్నా లైక్ ఎట్లా అంటే ఎర్లీ మార్నింగ్ 5కి 4కి కృష్ణానగర్లో కానీ యూసఫ్గూడలో కానీ జూనియర్ ఆర్టిస్టులు ఒక్క క్యారెక్టర్ వచ్చినా చాలు, జస్ట్ నేను ఒక 8వ లైన్లో జస్ట్ ఒక్క కనబడ్డా చాలా అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళకి మీరు లైఫ్ ఇస్తున్నారు, వాళ్ళ కడుపు నింపుతున్నారంటే మనం లైఫ్ ఇవ్వట్లే, ఆపర్చునిటీ ఇస్తున్నాం. మనం మనకి ఇచ్చే దాని వల్ల, వాళ్ళు ఉండే విధానం వల్ల నెక్స్ట్ వచ్చే క్యారెక్టర్లకి వాళ్ళు ఇది ఒక లైన్, అది మనం ఒక దారి ఇస్తున్నాం. అందులో వెళ్ళాలా వెళ్ళిపోవద్దా లేకపోతే పక్కకి వెళ్ళిపోవాలా అనేది వాళ్ళ చేతిలో ఉంటుంది. కష్టపడితేనే ఏదైనా వస్తుంది. ఓకే మనం ఒకటి ఇస్తున్నాం, ఒక ఛాన్స్ ఇస్తున్నాం, అందులో ప్రూవ్ చేసుకోవాలి, దానికి తగ్గట్టు మిగతా ఛాన్సుల్ని గ్రాప్ చేసుకోవాలి. ఒకటి అయిపోయింది కదా నేను హ్యాపీగా తిని పండుకుంటా అంటే ఎవడిస్తాడు పిలిచి? సో ఉన్న ఆపర్చునిటీని ఇంకా కష్టపడి ఇంకా 10 క్యారెక్టర్లు వచ్చేలా చేసుకోవాలి. సరే, ఒక ట్రిక్కీ క్వశ్చన్ అడుగుతా అన్న. జూనియర్ ఎన్టీఆర్ గారు, ప్రభాస్ గారు, మహేష్ బాబు గారు, రామ్ చరణ్ గారు, 4 మూవీ ఆఫర్స్ మీకు వచ్చినాయి, కానీ ఒకటే డేట్లో వచ్చినాయి. ఎవరిని చూస్ చేసుకుంటారు? నేను ఫస్ట్ ఎవరికైతే డేట్స్ ఇచ్చానో వాళ్ళకే వెళ్ళిపోతాను. అంటే టైమింగ్ ఉంటుంది కదా, ఇప్పుడు 10 గంటలకు ఒక డేట్ వస్తుంది, 11 గంటలకు ఒకటి వస్తుంది. అందరి 10ంటికే వస్తే ఏది ఒకటేసారి కాల్స్ ఎట్లా వస్తాయి? ఫస్ట్ అటెండ్ చేసిన కాల్ ఎవరిదైతే ఉందో, ఎవరికైతే టైం ఇచ్చినామో ధర్మం ప్రకారం వాళ్ళకే వెళ్ళాలి. మాట మీదకే, హీరోలని కాదు. నో నో నో, ఆ రోజు ఫస్ట్ ఆల్రెడీ ఇప్పుడు వాళ్ళు ఫోన్ చేసినా నాకు ఆల్రెడీ నేను అందులో ఆ టైంలో నేను బిజీగా ఉన్నా అని చెప్పి చెప్పేస్తా. లేదు ఫిర్బీ నేను కావాలి, ఒక 1 అవర్ వెయిట్ చేయండి, ఇక్కడ పర్మిషన్ తీసుకొని వస్తా. అట్లా ఓకే. ఫస్ట్ ఎవరు కాల్ చేశారు? కొన్ని ఆయన టైం వరకు ఆపుకున్నాయి ఉన్నాయి, చాలా ఆపిరు. నా టైం కోసం ఆపుకొని వెయిట్ చేసిన వాళ్ళు చాలా. మీరు ఫుల్ లెంత్ క్యారెక్టర్ ఏ మూవీలో వేసారన్న? దేవరలో ఉండే, కాకపోతే అది ఇక సెకండ్ పార్ట్ కోసం కొంచెం ఆపారు. సలార్ పార్ట్ కూడా ఉండే, మొత్తం అన్ని కట్ అయిపోయినాయి సీన్స్ సెకండ్ పార్ట్కి. సో ఫుల్ ఏంటంటే ఇవే, కాకపోతే సలార్ ఓన్లీ ఇంట్రడక్షన్కి వెళ్ళిపోయింది. దేవరలో చాలా షార్ట్స్ ఉన్నాయి, ఆల్మోస్ట్ ఫుల్ ఫిలిం ఉంటా నేను. కాకపోతే స్టోరీ దాన్ని బట్టి చూపించే దాన్ని బట్టి, హీరోని చూపించే దాన్ని బట్టి, స్టోరీకి వెళ్ళే దాన్ని ఏమంటారు, ఆ స్టోరీ లైన్ని బట్టి ఎక్కడ పెట్టాలి అలా ఎడిట్ చేసుకుంటూ వెళ్ళారు. పార్ట్ 1కి అక్కడ వరకే. పార్ట్ 2కి ఎంత ముందుకు వస్తాం, ఏమేం చేస్తాం, ఫైట్లు అప్పుడు ఎక్కడెక్కడ ఉంటాయి, ఇందులో ఫైట్ కూడా కట్ అయిపోయింది. మెయిన్ విలన్ ఉన్నాయి, చాలా ఉన్నాయి, నడుస్తున్నాయి. ఓకే, అప్కమింగ్ ఉన్నాయి మెయిన్ విలన్ గా. తర్వాత ఇందులో కొన్ని దేవరాలో కూడా పెద్ద ఫైట్ ఉంది, సింగిల్ టేక్ లో చేసింది, అది కట్ అయిపోయింది. నెక్స్ట్ ఫిలిం పార్ట్ 2కి వస్తుంది. అండ్ అన్న ఇప్పుడు సలార్లో చూసినా, దేవరాలో చూసినా, ఇక్కడ సలార్లో వచ్చేసరికి ప్రభాస్ గారి ఫ్రెండ్ వరద రాజమనార్. ఇక్కడ దేవరాలో చూసేసరికి విలన్ క్యారెక్టర్ వేశారు కదా. సలార్లో కూడా అంతే. సలార్లో కూడా వీళ్ళిద్దరు ఇప్పుడు ఇద్దరు టాప్ హీరోసే. ఫ్రెండ్ క్యారెక్టర్లు ఉన్నోళ్ళు దేవరాలో కూడా ఫ్రెండ్ క్యారెక్టర్ ఉన్నారు, సైఫ్ అలీ ఖాన్. ఇక్కడ కూడా వరద రాజమనార్ కూడా హీరోనే. వీళ్ళిద్దరిలో మీకు ఎవరు క్లోజ్ అయ్యారు, ఎవరితో ఎలా బాండ్ ఉంది? నాకు సైఫ్ అలీ ఖాన్ ఎక్కువ బాండ్. లిటరల్లీ ఒక సీన్ షాట్ అప్పుడు
బోట్ షాట్ ఉంటుంది, మోకాళ్ళ మీద అందరం దొరికిపోతాం, అక్కడ నించోబెడతారు. ఆ, పాపం మన వాళ్ళందరికి కొంచెం నొప్పులేసి లేచిపోతుంటే నేను అట్లే ఉన్నా, మోకాళ్ళ మీదే ఉన్నా 6 hours 7 hours 10 hours. డెడికేషన్. నాతో పాటు సైఫ్ అలీ ఖాన్ ఉంటాడు. వా, ఆయన నన్ను చూసి ఎట్లా అడ్మైర్ చేసేటోడు అంటే, లుక్ ఎట్ హిమ్ హౌ క్రూయల్ హీస్. వా, ఆయన చూడండి ఎంత క్రూయల్గా ఉండి, ఇది కదా ఇట్లా కదా ఉండాలి, ఎవరు నన్ను క్యాస్టింగ్ చేసింది అని చెప్పేసి నన్ను చూసిన ప్రతిసారి అదొక ఆనందంతో ఇట్లా ఇట్లా అంటాడు, క్యా దిఖరే భాయ్ అంటాడు. అంత బాండింగ్ ఉండే, చాలా మంచి. సైఫ్ అలీ ఖాన్తో ఎక్కువ బాండింగ్ ఉండే. 4, 5, 6 hours అంతే ఉన్నారా అన్న ఇసుకలో? అంటే చేయాలనిపిస్తుంది, చేస్తాం కదా. మీరు చెప్తా ఉంటే లుక్ ఎట్ హిమ్ హౌ క్రూయల్ ఈస్. ఇది 2 సార్లు అయింది అదే రోజు. ఒకటి సైఫ్ గారు మన కత్తి సినిమా ఉంది, ఖైదీలో లారీలో ఉంటారు పోలీస్ ఆఫీసర్ నరేన్, అవును అవును. వాళ్ళిద్దరు డిస్కషన్ ఇది నాకు చూపించి మరీ చెప్తుండే ఆయన. తర్వాత సైఫ్ గారి క్యారెక్టర్ వెళ్ళిపోయింది, ఈయన ఒక్కడే ఉండి నన్నే చూస్తుండు, నరేన్ గారు చూసుకుంటూ యువర్ లుకింగ్ సో గ్రేట్ వెరీ క్రూయల్ అని చెప్పి చెప్పిండు. పిలిచి మన చైతన్య మేడం పిలిచి హూ క్యాస్టెడ్ ఏం అని చెప్పేసి అడిగిండు. ఏమైంది సార్, టెన్షన్ ఏంది ఇట్లా అడుగుతుండు అంటే, లుక్ ఎట్ హిమ్ హౌ క్రూయల్ హీస్ అని చెప్పి, నేనే క్యాస్ట్ చేసిన సార్ అని చెప్పి చైతన్య మేడం చెప్పారు. ఓకే, అక్కడ చైతన్య మేడం భయపడి మళ్ళీ మిమ్మల్ని పొగడంగానే అంటే ఏమైందో ఏమన్నా అనేసిండో ఆల్మోస్ట్ భయం ఉంటది, ఏమనేసిరో ఏంటో అని చెప్పేసి అక్కడ చిన్న ఇది ఉండే, ఈ చిన్న చిన్న వర్డ్స్ బాగా ఇది చేస్తాయి మనకి. అవును, అట్లా ఎంత కష్టమైనా పడతాడు షూట్ లో. ఓకే, అంతసేపు వేరే వాళ్ళ షూట్స్ అయ్యే వరకు ఆ గెటప్ మీదనే ఎంత కష్టమైన. ఆ బ్లడ్ నైట్ అయినా డే అయినా ఫైట్స్ వెళ్ళేటప్పుడు ఇలా వెళ్ళి రిటర్న్ వచ్చేటప్పుడు మొత్తం ఒళ్ళంతా ఊహనం అయిపోతుంది. ఫిర్బీ ఇంటికి వెళ్ళి మళ్ళీ పడుకుని మళ్ళీ మార్నింగ్ లేచి వెళ్ళాలి. ఎక్కువ డేస్ పని చేసిందంటే దేవరలే. ఇప్పుడు వరదరాజమన్నారితో ఇట్లా సెట్స్ లో ఎలా ఉండేవారు? వరదరాజం ఉన్నారు మన పృథ్వీరాజే కదా, చాలా మంచి జోయల్ పర్సన్. క్యాజువల్, ఇప్పుడు మనం ఎంత క్యాజువల్గా ఉంటామో ప్రభాస్ గారు మన పృథ్వీరాజ్ చాలా బాగుంటాడు. డ్రెస్ మస్తుంది అని చెప్పేసి అంటే, ఓ సార్ సీరియస్లీ రియల్లీ ఓ థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ అంటాడు. అన్న మీ వాయిస్ నేను వింటున్నప్పుడు ఇట్లా కళ్ళు మూసుకొని వింటే నా ముందు ప్రభాస్ గారు మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. అలా వాయిస్ అలా ఎలా మాడ్యులేషన్, మీరు మాట్లాడుతున్నారా మీ వాయిస్ అలానా? చాలా మంది చెప్తారు, కొంతమంది రవిశంకర్ గారితో చెప్తారు. నాకైతే ఆల్మోస్ట్ ప్రభాస్ వాయిస్ నా వాయిస్ ఒకేలా అనిపిస్తుంది. తర్వాత ఇప్పుడు సెకండ్ పర్సన్ థర్డ్ పర్సన్ మీరు చెప్పింది. నేను ఇందాక నుంచి లైక్ ఇట్లా మేడంకి వెళ్ళి చూసినప్పుడు మీరు మాట్లాడతాను ప్రభాస్ గారు వచ్చారా అదే ఫీల్ వస్తుంది నాకు. ఎట్లా అది మీరు నేర్చుకున్నారా? వాయిస్ అట్లానే వచ్చేసింది? వాయిస్ ఎప్పుడు నేర్చుకుంటారు, అది మనం మిమిక్రీ చేయట్లేదు, నా వాయిస్ ఇది. నాకు భయం అవుతుంది, మా మమ్మీ భయపడుతుంది నా వాయిస్ తోటి. నాకు భయం అవుతుంది. మమ్మీ అని తలుపు తీసిన చిన్నగా మాట్లాడు దడ వస్తుంది అనమాట. అంటే అంత బేస్ ఉండి ఏం చేస్తాం, వచ్చేసింది అట్లా, నేనేం చేయలేను. అన్న ప్రభాస్ వాయిస్ ఉంది కాబట్టి ప్రభాస్ గారి డైలాగ్ ఒక్కసారి మా వ్యూవర్స్ కోసం. అంత సేమ్ డైలాగ్ నా కౌంటర్ ఇచ్చే డైలాగ్ ఉంటుంది కదా, జాగ్రత్త సార్ లోపలికి వెళ్ళినోడు ఎవ్వడు బయటికి రాలేదు, ప్రభాస్ డైలాగ్ వస్తుంది. అవును, పెద్ద పెద్ద గోడలు కట్టేదే భయపడి, బయటకు ఎవడబోతాడని కాదు, లోపలికి ఎవడొస్తాడని. ఇది ప్రభాస్ డైలాగ్. థ్యాంక్ యూ సార్. సూపర్ సూపర్ సూపర్. ఆ డైలాగ్లో అన్న మీరు అండ్ ఇటు ప్రభాస్ కట్అవుట్, ఇక్కడ మీరు ఏంటిది, మీరు ఎవరు వస్తారనేది లెక్కలు రాసుకుంటా ఉంటారు కదా క్యారెక్టర్లో? కాదు, అంత పెద్ద ఖాన్ సార్కి గేట్ దగ్గర ఉండాలంటే అంత బలుపైన క్యాండిడేట్ ఉండాలి. ఓకే, వచ్చేది హీరో, అంతమంది వస్తున్నప్పుడు ఎవరిని లెక్క చేయని క్యారెక్టర్ నాది. దాని ముందు ఒక షాట్ ఉంటుంది, తీసేసారు. అంటే ఆల్మోస్ట్ ఏమంటారు, మన వరదరాజమన్నారిని వాళ్ళు ఇన్సల్ట్ చేసేది. ఆ సీన్ ఫ్లోకి కట్ చేశారు, అది 2 సెకండ్ పార్ట్కి వస్తుందేమో. సో నాది ఏంటంటే, ప్రశాంత్ సార్ దాదాపు కొన్ని 100 మందిని రిజెక్ట్ చేసి, ఖాన్ సార్ సేనాధిపతి, ఖాన్ సార్ గేట్ దగ్గర ఉండాలంటే బలుపునోడు కావాలని చెప్పి నన్ను సెలెక్ట్ చేసి నన్ను తీసుకున్నారు. ఓకే, మీ క్యారెక్టర్ లో ఉన్న డెప్త్ చాలా అవన్నీ నా ఐస్ ఎక్స్ప్రెషన్ లో తెలుస్తాయి. ఒకసారి మళ్ళీ సీన్ చూడండి, ఖచ్చితంగా చూస్తుంది. మళ్ళీ సీన్ చూస్తే జస్ట్ నేను ఇచ్చే లుక్స్ లా కనిపిస్తాయి, అన్ని తెలిసిపోద్ది. ఓకే, అక్కడ ఇది ఎవరు యాక్షన్ ఉండకూడదు, సింపుల్ గా సెటిల్డ్ నీట్ గా ఎట్టకారంగా. ఇంకెవరు రాలేదా సార్,
ఒక్కడే వచ్చాడండి ఇలా చూస్తా, ఆహో ఒక్కడేనా అంటే అంత ఇదే అని చెప్పి ఉంటుంది, అన్ని ఆ లుక్స్లో అర్థమైపోతాయి. అంటే ఆ క్యారెక్టర్లో అంత డెప్త్ ఉందని చెప్పి మీరు చెప్పేంత వరకు నాకు గ్రహించలేదు. కూడా తెలీదు. ఫస్ట్ అంతా ఓకే చేస్తున్నాం వెళ్తున్నాం. ఒకరోజు నేను ప్రశాంత్ సార్ అందరం క్రికెట్ ఆడుతున్న తర్వాత ఇద్దరం పక్కన పోయి మాట్లాడుతూ ఉన్నాను సార్, నేను వెళ్ళి మాట్లాడుతున్నా, ఏంటి సార్ మరి ఇక్కడి వరకేనా లేదు ఇంకేమైనా ఉందా అంటే, లేదు రావణ్ గారు ఇంకా చాలా పెద్ద క్యారెక్టర్ ఇది, ఇంకా చాలా ఉంటుంది, ఇది ఎక్కడిక్కడికి ఎండ్ అయ్యేది కాదు, ఇది ఒక పవర్ఫుల్ ఉంటుంది అని చెప్పిండు. ఓకే రైట్ డన్ అని చెప్పి వచ్చేసిన. ఇంకా ఆ మూవీలో మిమ్మల్ని చూడాలని చెప్పేసి ఎక్సైట్మెంట్ ఇంకా పెరిగిపోతుందన్న నాకు. బాగుంటుంది అంటే మన అవతార్లో కమాండర్ క్యారెక్టర్ ఉంటుంది, ఆ టైప్లో ఉంటుంది, చాలా బాగుంది. అండ్ శృతి హాసన్ ఎలా ఉండేవారు? నేనున్న సెట్లో శృతి హాసన్ గారు లేరు, ఓన్లీ హీరో ప్రశాంత్ సార్, మన తమిళ్ హీరో రమణ గారు, మన పృథ్వీరాజ్, వీళ్ళతోనే ఉండే. నేను ఉన్న రోజులు అదొకటే షార్ట్ సీన్ కాబట్టి వేరే సీన్స్ అయినాయి నైట్లో, అవన్నీ కట్ అయిపోయినాయి, నెక్స్ట్ పార్ట్కి వచ్చేస్తాయి. ఓకే. సో శృతి హాసన్ గారు లేరు, అది వేరే, అదంతా ఆ సెట్ వేరే. అండ్ మూవీ మొత్తంలో అన్న ప్రభాస్ గారు బాగా కష్టపడ్డ సీన్ ఏంటి? సలార్ మూవీలో బాగా కష్టపడ్డా ప్రభాస్ అన్న ఏంటి, అన్న అని పిలుస్తారు, సార్ అని పిలుస్తారు సెట్స్లలో, ఏంటి ఇంత కష్టపడుతున్నారు అనిపించే సీన్స్ ఏమనిపించాయి మీకు? ఇప్పుడు నేనున్న సీన్లు అంటే చాలా క్యాజువల్ సీన్, అది ఏదో కొత్తగా వస్తారు చూస్తారు ఒక్కడేనా అని చెప్పి వెళ్ళిపోతారు. తెలిసి ఆల్మోస్ట్ ఆయన ఎక్కువ కష్టపడిందంటే లాస్ట్ బ్లడ్ పూసుకునే సీన్. చాలా మందికి యాక్టర్లకి ఆ బ్లడ్ పూసుకోవడం అంటే ఒక చిరాకు అనిపిస్తుంది. అవును, నేనైతే పోయి నా మీద అంటాను. ఓకే, ప్రాస్థెటిక్ ఎఫెక్ట్స్. అవును. అయితే అందులోనే చేసి బాహుబలి బురద సీన్ ఉంటది కదా, బురద పూసుకుని ఎట్లా ఉంటారు అలా ఈ బ్లడ్ అంతా పూసుకొని అక్కడే ఉన్నాడు. వచ్చిన వాళ్ళు అందరికి హగ్గించుకుంటారు, అందరికి అంటించు జోవియల్గా ఉండి అట్లా హ్యాపీగా చేసిండు. పాపం చాలా కష్టపడతారు ప్రభాస్ గారు. ఆ సీన్కి చాలా కష్టం, దాదాపు 20 to 25 days ఆ సీన్. నైట్లో వాళ్ళందరూ రావడం, చేయడం, రోజు రావడం, బ్లడ్ పూసుకోవడం, నించోవడం, షార్ట్ ఫైట్ చేయడం, ఇదే. సో చాలా బాగా కష్టపడతారు. అప్పటి వరకు ఉన్న ప్రభాస్, ఫ్రేమ్లో ఉన్న చూసే ప్రభాస్ వేరే ఉంటారు. ఒక్క సెకండ్ యాక్షన్ అనగానే మనోడు అదే బాహుబలి బయటకు వచ్చేస్తాడు. సెట్స్లో ఎలా ఉంటారు, బయట ఎలా ఉంటారు ప్రభాస్ గారు? ఆన్ స్క్రీన్ వచ్చేసి ఆ క్యారెక్టర్ తగ్గట్టు ఉంటారు, బయట వస్తే ఇక చిన్నపిల్లడే. చాలా మంచి మనసు ప్రభాస్ గారిది, చాలా మంచోడు, చాలా బాగుంటాడు. హలో సార్ అంటే హలో సార్, హౌ ఆర్ యూ అంటారు, డార్లింగ్ అంటే డార్లింగ్ అంటాడు, సార్ అంటే సార్ అంటాడు, అంత చాలా బాగుంటాడు. ఓకే ఓకే అన్న, మీ పర్సనాలిటీ మీరు గెయిన్ చేయడానికి అసలు మీ ఫుడ్ డైట్ ఏంటి, వర్కౌట్స్ ఏంటి, ఎన్ని రోజులు కష్టపడ్డారు లైక్ ఈ కట్అవుట్ రావడానికి? నేను ఎప్పుడు ఏదో దేవరా టైంలో ఒక రోజు పోయి నా జిమ్కి ఫస్ట్ టైం, సెకండ్ డే నుంచి బిజీ అయిపోయి అక్కడ ఎప్పుడు పోలే. నాకు మా మదర్ ఫాదర్ దేవుడిచ్చిన బాడీ ఇది, అలా ఫస్ట్ నుంచి మెయింటైన్ చేస్తున్నాం. మా ఖాందాన్లో అందరం ఇలానే ఉంటాం, హెవీగా విత్ హెవీ బోన్, రాయల్టీగా అందరం ఇలానే ఉంటాం. సో దేవుడిచ్చిన ఫుడ్ డైట్ అనేది ఏం లేదు. నేను తినేది ఒకటే పూట తింటా. ఒక్క పూట తిని ఇంతమంది ఇంకా హెవీగా ఉంటాయి. సలార్ టైంలో చూసే ఉంటారు, చాలా హెవీగా ఉంటాయి. ఇప్పుడు నెక్స్ట్ హీరో అవుతున్నా కాబట్టి అంత బాడీ హీరోకి సెట్ అవుతుంది. సో తగ్గా, ఆల్మోస్ట్ ఒక 32 kilos తగ్గా, కొంచెం లీన్ అయిపోయి ఇప్పుడు మళ్ళీ అదే సేమ్ మెయింటైన్ చేస్తున్నా. సో నో జిమ్, నో వర్కౌట్, ఓన్లీ డైట్, 1 time, డైలీ ఒక టైం తింటా ఆఫ్టర్ 6. ఓకే, మీరు ఈ పర్సనాలిటీ ఉన్నారు, ఎన్ని ప్రపోజల్స్ వచ్చాయన్న మీకు? అంటే అది ఆ సీక్రెట్ మాకు కూడా చెప్తే, బయట పోయి నేను ఎవరైనా ప్రపోజ్ చేస్తే మీరు యాంకరింగ్లో జోకులు వేసినట్టు భలే జోకులు వేస్తారు కదా అంటున్నారు. నన్ను జోకులు కాదు, నన్ను చూసి ఎవరు ప్రపోజ్ చేస్తారు, భయం పడే చచ్చిపోతారు అందరు. అరే అట్లే అన్న, చూడ్డానికి రాయల్టీ ఉన్నారు, లయన్ లెక్క ఉన్నారు, ఎవరైనా కోరుకుంటారు కదా. అంటే నన్ను కోరుకున్న చాలా మంది మనుషులు, ఆడవాళ్ళు చాలా మంది ఉన్నారు. కొన్ని వేల ప్రపోజల్స్ వచ్చినాయి, మనకు అందరు నచ్చరు కదా. ఓకే, ఎవరైనా ఐ లవ్ యూ చాలా మంది చెప్తారు, వచ్చి చెప్పినప్పుడు థ్యాంక్ యూ అండి అని చెప్తాము, జస్ట్ అట్లా నవ్వి అంతే. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అదేంటి మీరు చెప్పరా అంటే, మీరు లవ్ చేస్తారు నేను చేయట్లే కదా, సో థ్యాంక్ యూ.
మీ అభిమానం మీది, మీ ప్రేమ మీది అని చెప్పి థ్యాంక్ యూ చెప్పేసి పక్కకి వెళ్ళిపోతా. అన్ని ప్రపోజల్స్ వచ్చినా థ్యాంక్ యూ చెప్పేస్తున్నారు. అంతే. నాకు ఒక్కటి వత్తలేదని చెప్పి ఏడుస్తున్నాం. నీకేం తక్కువ, మంచిగా ఉన్నావు. నాకు కూడా అన్న మూవీలో ఆఫర్ ఇచ్చేస్తారా అన్నమాట. ఓకే ఇచ్చేద్దాం, ఏముంది, నువ్వు ఎట్లా చేస్తావు ఏంటి, మంచి క్యారెక్టర్ పడితే నీకు ఇచ్చేస్తా, ప్రాబ్లం. ఓకే అన్న, ఓకే. అండ్ మీరు ఈ గడ్డము ఇలా ఎందుకు ఉండాలనుకుంటున్నారు? ఇలా అంటే నేను యాక్చువల్లీ నార్మల్గా నా గడ్డం అంటే చాలా ఇష్టం. అంటే గడ్డం ఉన్నప్పుడు ఒక లుక్ ఉంటుంది, గడ్డం లేనప్పుడు ఒక లుక్ ఉంటుంది. డైలాగ్ ఉంటుంది కదా, కుక్కలు కూడా క్యూట్గా ఉంటాయి కానీ గడ్డాలు సింహాలకే ఉంటాయి. సో బియర్డ్ కన్వర్ట్, ఒక మనిషిని బియర్డ్ ఎట్లా కన్వర్ట్ చేస్తుంది అంటే బాయ్ టు మెన్ లుక్. ఒక క్యూట్ ఉన్న ఫేస్ని రాయల్గా రగ్గడగా ఒక పవర్ఫుల్గా చూపించాలంటే గడ్డం. గడ్డం ట్రెండ్ తెచ్చిందే నేను 2017-15-16 టైంలో నుంచి పెంచటోని. మధ్యలో తీసి మళ్ళీ బాహుబలి వెబ్ సిరీస్కి అప్పుడు పెంచి మళ్ళీ తీసేసి అప్పటి నుంచి కంటిన్యూ చేస్తే ఇప్పుడు 9 years అయింది. ఇప్పటికి స్టిల్ ఇదే గడ్డం. అంటే ఈ గడ్డం ఏజ్ ఎంత? 9 years. వా, 9 years? ఎస్. ఇంకో 10-15 years గడ్డం ఇట్లనే ఉంటుంది. మన అన్ని ఫిలిమ్స్ ఇదే గడ్డంతోనే. ఓకే, 9 years అన్న. అవును. అంటే కొంచెం ఇచ్చింగ్ టైప్, ర్యాషెస్ టైప్ అట్లా? లేదు అలవాటు. ఇది లేకపోతే ఏదో కోల్పోయినట్టు అనిపిస్తుంది. ఎంత మెయింటెనెన్స్ ఉంటుందో. చాలా మెయింటెనెన్స్ ఉంటుంది. తిన్నప్పుడు, తాగినప్పుడు, కాఫీ చాయ్ తిన్నాక ఇంకా మళ్ళీ ఫుడ్ తిన్నప్పుడు ఇది ఇలా అనుకుని అందరికి రాదు. అందరు తినేటప్పుడు మొత్తం పూసుకుంటారు, ఇదంతా పడేసుకుంటారు. నేను అంతా చాలా నీట్గా తింటా, నీట్గా కాఫీ తాగుతా. మీరు ఈ కాస్ట్యూమ్లో ఉన్నా లైక్ గద్దలకొండ గణేష్, గద్దలకొండ గణేష్ అలా ఉన్నారన్న? నిజంగా నిజమా కదా? అలాగే ఉంది. గద్దలకొండ గణేష్ అంటే గజ్జ 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 వణకాలే. యా, సూపర్ సూపర్ సూపర్. అంటే మీరు ఇలా ఉండడానికి అండ్ ఎప్పుడన్నా ఫార్మల్స్ వేసారన్న? మీరు ఫార్మల్స్ వేసి చాలా తక్కువ, ఎక్కువ కుర్తాస్ అవి వేసుకుంటా. చాలా తక్కువ ఫార్మల్స్. ఎప్పుడైనా ఒక మూవీ షూట్ లో అడిగారు టచ్ చేసుకొని అలా ఉంది. చేశారు. రాజీవ్ గారిని అంతమంది ప్రపోజ్ చేశారు, మరి రాజీవ్ గారు ఎవరి హార్ట్ దోచుకున్నారు అనేది మాకు కావాలి. అందరి హార్ట్ దోచేసాం కదా, అందుకే వాళ్ళు ప్రపోజ్ చేశారు. మీ హార్ట్ దోచుకుంది ఎవరు? నా హార్ట్ దోచుకుంది ఇంకెవరు రాలేదు, చూద్దాం. ఇంకా లేదా? ఓకే, అంటే వెయిటింగ్ ప్రభాస్ గారు లెక్క వెయిటింగ్ ఏం లేదు, గో విత్ ద ఫ్లో. మనకు చాలా పనులు ఉన్నాయి, ప్రేమించి ఎంటబడి చేసేంత టైం లేదు మనకి, చాలా బిజీ. ఇప్పుడు ఎన్నిసార్లు అడిగావు నువ్వు? ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నావు? ఆల్మోస్ట్ ఒక 10-15 days కదా. నాకు టైం కుదరలేదు. లాస్ట్ టైం ఒక డేట్ ఇచ్చిన, నేను ఇక్కడ లేను. మళ్ళీ వచ్చి విత్ ఇన్ వెంటనే ఫోన్ చేసాం, మళ్ళీ ఎప్పుడు ఉంటే ఎప్పుడు కలుస్తాం. అంత టైం దొరకదు మనకి. అండ్ మీ డెడికేషన్ లెవెల్కి హ్యాండ్స్ ఆఫ్. థ్యాంక్ యూ. అండ్ రావణ్ మహారాజ్ అని పేరు పెట్టారు, వచ్చింది పెట్టారు, పెట్టుకోవడం కాదు, పెట్టారు. అట్లా రావణ్ మహారాజ్ అంటే మాకు గుర్తొచ్చే మూవీ ఏంటంటే జైలవకుశ. జైలవకుశలో జూనియర్ ఎన్టీఆర్ గారు అసురుల చక్రవర్తి, ఆ డైలాగ్ చెప్పండి, బాగా చెప్తున్నారు. మిమ్మల్ని చూసి 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 మీ వాయిస్ అట్లా తీద్దాం అనుకుంటున్నా కానీ ఎక్కడో పోతుంది, ఎక్కడో పోతుంది అది. ఆ డైలాగ్ మా కోసం. నా ఆత్మజుడు ఇంద్రజిత్తు సంధించిన ఒక్క బాణానికి మూర్చపోయిన పెద్ద మనిషివి నీవా నాకు ప్రాణభిక్ష పెట్టేది? ఈ రావణుడంటే ఏమనుకుంటేవి? కైలాసాన్ని కుదిపి ఆ శివుణ్ణి వశం చేసుకున్న పరమశివ భక్తుడు ఈ రావణుడు. సమస్త దేవదాన యక్ష కిన్నర కింపుసులను జయించిన విశ్వవిఖ్యాత అరవీర సార్వభౌముడను. అణువణువు స్వర్ణ శోభితమై విరాజిల్లుతున్న ఈ లంకా ద్వీపానికి చక్రవర్తి దశకంఠుడు ఈ లంకేశ్వరుడు. అంత లెంతీ డైలాగ్, సింపుల్ జుజుబి. వా, అందుకనే మిమ్మల్ని నేను రావణ్ గారు జూనియర్ ఎన్టీఆర్ గారు అని పిలుస్తాను. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా ఒక్కసారి చూసేసి చెప్పేస్తారని చెప్పేసి మీరే అన్నారు. మీరు కూడా ఐ కెన్ టెల్ 100 pages డైలాగ్ ఇన్ వన్ దాన్ని ఏమంటారు, ఇది వన్ షాట్ లో చెప్పేస్తా. ఓ సూపర్. మోనోలాగ్స్ పెద్ద పెద్ద చెప్తా, దేవుడిచ్చిన ఇది.
ఇప్పుడు మీరు నెక్స్ట్ ఫిలింలో ఇలాంటి డైలాగులు ఏమన్నా చూడగలుగుతాం, వినగలుగుతాం? అది ఇచ్చే డైరెక్టర్ని బట్టి ఉంటుంది. డైరెక్టర్కి మన నుంచి ఇది కావాలనుకుంటే రాపించుకొని చేస్తారు. ఇప్పుడు మీరు హీరో ఉన్నారంటే మీకు బరాబర్ మాస్ డైలాగ్స్ ఉంటాయి, కంపల్సరీ కన్ఫర్మ్గా మాస్ డైలాగ్స్. మాస్ డైలాగ్స్ ఉంటాయి. కాకపోతే మనం చేసే సినిమాలన్నీ ఈ రెగ్యులర్ ప్యాటర్న్లు ఉండవు, అవన్నీ వేరే లెవెల్లో ఉంటాయి. మనకు సూట్ అయ్యేటట్టు నేనేంటి, నా క్యారెక్టర్ ఏంటి, నాకేది సూట్ అవుతుంది, అలా అన్నీ నేనే రాసుకున్నా. కర్త కర్మ క్రియ, రైటరు, డైరెక్టర్, ప్రొడ్యూసర్, హీరో అన్నీ నేను. వావ్, అన్నీ ఆల్రౌండర్. అన్ని టాలెంట్లు ఉన్నాయి మ్యూజిక్ తప్ప ఒక ఏం లేదన్న మీ దాంట్లో అన్ని టాలెంట్లు ఉన్నాయి. అన్నీ ఉన్నాయి. ఏదో ఈ మధ్య కొంచెం మ్యూజిక్ కూడా చేపిస్తున్నా. ఓకే ఓకే. అంటే ఇప్పుడు అన్న మీ దాంట్లో వీలైతే ప్రేమిద్దాం డూడ్, పోయేదేముంది, మహా అయితే తిరిగి ప్రేమిస్తారు అనే క్యారెక్టర్, ఆ పర్సనాలిటీ ఎప్పుడు ఆగిపోయింది? ఆగిపోలేదులే. ఏది అమ్మాయిల విషయంలోనా అందరి విషయంలో? అమ్మాయిల విషయంలో కావచ్చు, అందరి విషయంలో కావచ్చు. అలానే కాదు. ఇప్పుడు అక్కడ మన కోపానికి ఒక అర్థం ఉండాలి, మన యాంగ్రీనెస్కి ఒక అర్థం ఉండాలి. అదే కదా చెప్పేది. మన మాట నడుస్తున్నప్పుడు, మన కోపం ఇది చేస్తున్నప్పుడు, ప్రతిదానికి కోప్పడితే, ప్రతిదానికి గొడవలు పడితే పేరుండదు, వీడింతేలే అనుకుంటారు. అందరితో బాగుండాలి. ఇప్పుడు నీతో నాకేమైనా శత్రుత్వం కదా, మంచిగా మాట్లాడతాం. తేడా వస్తే ఇట్లా కాదు ఇట్లా అని చెప్పి చెప్తాం, మారుతారు అందరూ. అవసరం ఉన్నప్పుడే అది బయటికి రావాలి, కానీ ప్రతిసారి వస్తే దానికి వాల్యూ ఉండదు. సో అందరితో ప్రేమగానే ఉంటాం మనం. రావణన్నా అంటే 10 మంది దగ్గరికి రావాలి, కానీ భయపడి పారిపోవద్దు. అది ఎందుకంటే మనం చేసే పనులు సెటిల్మెంట్స్ కాబట్టి, అన్న నాకు ఈ ప్రాబ్లం అని చెప్పి భయపడతారు. వచ్చి భయపడి మాట్లాడిన తర్వాత తెలుసు, ఎస్ అన్న దగ్గర పోతే పని అయిపోద్ది. అట్లా అందరూ మంచిగా అడ్మైర్ చేస్తారు మనల్ని. అంటే రావణన్నకి యాంగర్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పేసి విన్నాను, అది నిజమా కాదా? ఉంటుంది. నేను ఇట్లా మాట్లాడుతున్నప్పుడు ఒకడు వచ్చే నేను ఇది అని చెప్పేసి ఎవడైనా బ్యాక్గ్రౌండ్ అని మాట్లాడతా, ఆ క్రాక్ సినిమాలో ఉంటుంది. నాకు సర్రం అంటది. నేనెవరో నేనేందో నాకు తెలుసు, నా వాళ్ళకి తెలుసు. తెలియనోడు ఎవడో వచ్చేసి ఇట్లా మాట్లాడినప్పుడు నేను కొంచెం ఓకే తెలియదులే అనుకుంటా. కొంచెం ఏమన్నా ఎక్కువ ఆగిండంటే నాకు సర్రని మండుతుంది. సూర్య సినిమాలో బీజిఎం వస్తుంది, అట్లా లేస్తుంది నాకు. ఇక వచ్చేస్తుంది. ఇక మా వాళ్ళు కొంచెం నన్ను కంట్రోల్ చేయడం తప్ప, లేకపోతే పని అయిపోతుంది. అట్లా ఉంటుంది. ఎందుకన్నా అట్లా బ్యాక్గ్రౌండ్ అనే పేరు వినంగానే మీకు ఎందుకు అట్లా కోపాలు ఎందుకు వస్తాయి? ప్రతి మనిషి నీకు పోస్ట్ ఉండొచ్చు, మనకు మనిషే. ఓకే, ఎంత పెద్ద పోస్ట్ ఉండొచ్చు, కానీ మనిషి అవతలోడు మనిషి అన్నప్పుడు మనిషికి మనిషి ఎప్పుడు భయపడవద్దు. దేవుడికి భయపడు, అమ్మ నాన్నకి భయపడు, మనిషికి మనిషి ఎప్పుడు భయపడకూడదు. నేను చెప్తున్నా కదా, చాలా మంది నన్ను చూసి భయపడతారు, తర్వాత అర్థమైపోద్ది. ఆ భయం ఎప్పుడు రావాలి? అవతలోడు తప్పు చేసినప్పుడు అన్న ఇది చేస్తాడు రా అని చెప్పి ఒక భయం ఉంటుంది. అది ఎప్పుడు వస్తుంది? అవతల తప్పు చేస్తే వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే నాకు బ్యాక్గ్రౌండ్ అంటే అసలు అంటే ఆ వర్డ్ పడదు. అందరికంటే నేనే పెద్ద అనుకుంటాను. నేను పెద్ద ఉన్నా కాబట్టి అనుకుంటా. ఎవడో వచ్చి మా పలానా మనిషి వస్తాడు, ఈ మనిషి వస్తాడు అన్న ఆయన చాలా పెద్ద అన్న అనగానే నాకు సర్వని మండుతుంది. ఎవరి దగ్గరకు వచ్చి ఏం మాట్లాడుతున్నారు అని వెంటనే అక్కడ నా దాకా రాకుండా మా వాళ్ళే ఆపేస్తారు. ఓకే మేడం, అన్న చిన్నప్పటి నుంచి మీరు చూసారు, అన్నని కోపంలో ఉన్నప్పుడు మీరు ఎలా రియాక్ట్ అవుతారు? లైక్ చిన్న పిల్లలకే చూస్తారా, ఏదో అమ్మో అనుకుంటారా? నేను మా ముందు ఎప్పుడు కోప్పడ్డు, చాలా ప్రేమగా ఉంటాడు. ఏదైనా ఉంటే బయట మాట్లాడడమే తప్ప ఇంట్లో అలా ఏమి ఉండడు. చాలా ప్రేమగా ఉంటాడు, చాలా బాగుంటాడు. అది అంటే వినడమే మాక్సిమం మంచిగానే ఉంటది. ఎప్పుడు ఎవరి దగ్గర అంత ఇదేమి ఉండదు. మేమైతే అదే చూసాము, చిన్నప్పుడు ఎలా చూసాము. ఇప్పుడు పెద్దగా అయిందని చెప్పేసి మా ముందు గొడవ పడ్డం, ఎవరినైనా ఏమని అనడం అది ఎప్పుడు లేదు. ఇంట్లో కూడా చాలా బాగుంటారు, చిన్నపిల్లలా ఉంటారు. అర్థమవుతుంది. చాలా జోవియల్ గా, చాలా పొలైట్ గా ఉంటారు, చాలా పొలైట్ గా మాట్లాడుతున్నారు. ఇప్పుడు చాలా మంది బడాయి అలా చేస్తారు కదా, ఏం లేకపోయినా ఓ అది నచ్చదు. ఉన్నదిగా ఎదుటి మనిషి చెప్పాలి తప్ప మనం చెప్పుకోకూడదని ఆయన అంటాడు అనమాట. ఇప్పుడు మన వే ఆఫ్ లివింగ్ స్టైలే మనం ఏంటో చెప్పేస్తుంది, దాన్ని నేను నమ్ముతా. వేరే వాళ్ళు ఏదో నాకు అది తెలుసు, నాకు ఇది తెలుసు అనేది నేను చెప్తాడు. ఎదుటి మనిషి చెప్తే వినాలి తప్ప నేను పొలాన్ని తోపు తురుము అని చెప్పేసి మనమే చెప్పడం అది నచ్చదు ఎవరికి. అది అవతల ముందు
అవతల ముందు ఆయనకి గొప్ప అనిపించుకోవడానికి అట్లా చెప్తారులే కానీ చెప్తారు, అది నచ్చదు. ఆయన తగ్గించుకుంటున్నట్టు ఆయనకు తెలియదు పాపం అది. నాతో పాటు మా శివ ఉంటాడు. ఎవరైనా ఇట్లా ఎక్కువ మాట్లాడి వెంటనే పక్కకు గుంజుకోబోతాడు. ఎవరి ముందు ఏం మాట్లాడుతున్నావు, నోరు అదుపులో పెట్టుకో అని చెప్పేస్తాడు. వెంటనే మనం లాపేస్తారు. లేకపోతే దవడ మీద గెంచి పడుతుంది గట్టిగా. వాడు ఎవడైనా సరే, ఐ డోంట్ కేర్. తెలియకనే, తెలిస్తే బాగుంటుంది. తెలిస్తే మళ్ళీ వచ్చి కాళ్ళలో పడతారు. తెలిసిన తర్వాత సారీ అన్న తెలియక మాట్లాడినా అన్న, ఇంకోసారి మాట్లాడన్నా, జబాన్ సంభాల్ కే రఖ్ అంటాను. అన్న మీ పైన ఏమైనా కేసెస్ ఉన్నాయా? అంటే మీరు ఫ్రెండ్ కోసం హెల్ప్ చేయడానికి పోయి అయినా, మీ అంతటగా మీకైనా, లేకపోతే జస్ట్ నేను అట్లా చూడ్డానికి వెళ్ళా అని చెప్పేసి అట్లయినా ఏమైనా కేసెస్ అయినాయి? ఇప్పుడు నువ్వు తప్పు చేస్తే కేసులు అవుతాయి. తప్పుని ఖండించి నువ్వు ఎవరైతే బాధితుడు ఉన్నాడో వాళ్ళకి నువ్వు సాయం చేస్తున్నప్పుడు నీ మీద కేసులు అవ్వవు. ఇఫ్ కేసులు అయితే ఐఎమ్ రెడీ. నా మీద ఏ కేసులు లేవు. ఒకప్పుడు ఉండేటి పోయినాయి. ఓకే ఇప్పుడు ఏమన్నా కేసులు కావాలన్నా ఇప్పుడు నీ కోసం నేను కేసు పడడానికి రెడీ. దోస్తాన కోసం కాదు, నన్ను నమ్ముకున్నారు కాబట్టి. ఓకే మనం మంచికి ఎదురెళ్తాం. ఎవరైనా చెడు చేస్తుంటే ఆపేస్తాం అక్కడికి. ఎవరైనా ఇబ్బంది పడ్డారా, న్యాయానికి మనం ముందుంటాం. వాళ్ళకి హెల్ప్ చేయడానికి ముందుంటాం. ఒకళ్ళతో పోయి గుంజుకొని తినడం, ఒకళ్ళు పోయి కబ్జాలు చేయడం, ఎవరో డబ్బులు వేస్ట్ చేసుకోవడం, ఎవడైనా ఇబ్బంది పడ్డా ఎవరి వల్ల మనం వెళ్ళి సాల్వ్ చేస్తాం. ఇది మనం చేసేది న్యాయం కాబట్టి మనకు అందరు సపోర్ట్ చేస్తాం. ప్రాబ్లం ఏం లేదు. ఎక్కడైనా సరే మంచి అన్న ప్లేస్ లో తను ఉంటాడు. ఎవరి దగ్గర న్యాయం ఉందా వాళ్ళకి సపోర్ట్, వాళ్ళకి చేత కాదా మాట్లాడి సహాయం చేస్తాడు తప్ప, ₹1 ఇస్తాడు తప్ప అసలు అలా కాదు. సహాయం అంటే ఫస్ట్ అలాగా నేను ఉంటుంటే ఇప్పుడు వాళ్ళు తయారయ్యారు. అదే అన్ని మదర్ దగ్గర నుంచి వచ్చాయి అనుకోవచ్చు మనం. హెల్పింగ్ బాగా అంటే డబ్బు సహాయం చేస్తేనే సహాయం కాదు, మాట సహాయం చేసిన ఒక మనిషి అన్యాయంలో ఉన్నప్పుడు వాళ్ళకి తోడుపోయి నుంచున్న అది సహాయం కిందనే వస్తుంది. అప్పుడు సపోర్ట్ ఉండి వాళ్ళు కొంచెం ధైర్యంగా మాట్లాడగలుగుతారు. అది కూడా సహాయమే అనుకుంటా. నేను చేసేదాన్ని. అది అన్నున్న రేంజ్కి మేడం నేనున్నాను అని చెప్పేసి ఒకళ్ళకన్నా సహాయమే. నేనున్నాను అని మీరు చెప్తే చాలన్నా, పనులు జరిగిపోయే పనులు చాలా ఉన్నాయి. నేను చాలా మందికి చెప్పను ఉంటా. నువ్వు ఫోన్ చేసినావు ఏదో అన్న ఇవి పలానా ఇబ్బంది ఉందంటే నేను వచ్చేది ఉంటే వస్తా అని చెప్తా. లేదు మన వాళ్ళు వస్తారు నీకు ఏం టెన్షన్ పడకని చెప్తా. అంటే నువ్వు ఇబ్బందులు ఉంటే మనం చూసుకున్నట్టే కదా. మనం పోయి ఎవరిది పోయి తినలే, ఎవరిని పోయి ఇది ఎవరిది గుంజుకోలే. నువ్వు నిజాయితీగా ఉంటే ఎవడైనా అవతలడు భయపడతాడు. గుర్తుపెట్టుకో, నిజాయితీగా ఉండి 100 చేయి, నీకు దునియా రాస్తా ఇస్తుంది, హ్యాపీగా ఉంటుంది, దేవుడు చూసుకుంటాడు. ఒకళ్ళది పోయి నువ్వు ఒక్క మెతుకు గుంజినా అది తప్పే. సూపర్ అన్న, నైస్ ఫార్ములా. ఇప్పుడు బాగా డబ్బు ఉందని పేదవాళ్ళ మీద పడి, లేకపోతే పేదవాడు పోయి బాగా డబ్బున్నోడు మీద పడి ఎవరి దగ్గర న్యాయం ఉందనేది చూస్తేనే తెలుసుకుంటాడు. ఎప్పుడు వన్ సైడ్ ఆలోచించాను, 2 సైడ్ పిలిపించి ఆలోచిస్తాడు. కూర్చోబెట్టి మాట్లాడడము అలాగే ఉంటుంది. ఏదో ఒకటి. మీరు బాగా ఇష్టపడి తినే ఫుడ్ ఏంటిదన్న? నాకు ప్రాన్స్ అంటే చాలా ఇష్టం. వావ్. రాగి ముద్ద, నాటుకోడి చాలా ఇష్టం. అంతే. ఇవే. మేడం మీకు? నాన్ వెజ్ ఏదైనా. నాన్ వెజ్ ఏదైనా. ఓకే. యా, బాగా అంటే వెజ్లో నాకు వెజ్లో గుత్తి వంకాయ ఇష్టం, పన్నీర్ ఇష్టం. ఎందుకంటే రావణ్ గారు కూడా మేము తినే ఫుడ్ అయినా ఇంకేమైనా స్పెషల్? వెజ్ తినం అసలు, మా ఇంట్లో వెజ్ ఉండదు, మొత్తం నాన్ వెజ్. నేను డైలీ తినే ఒక్క పూటైనా నాన్ వెజ్ తింటా. అది ఈ పర్సనాలిటీ కారణం అదన్నా. ఓకే. అండ్ మటన్లో సొలై అని చెప్పేసి బాగా తింటారని చెప్పేసి విన్నాను. సొలై నాకు చాలా ఇష్టం. బాగా తింటారని చెప్పేసి దాని వల్ల గొడవలు అయిపోతాయి. బంజారా స్పెషల్ సొలయే. అది ఒక 50 కిలోల మటన్ వస్తే సొలై ఒక 3 కిలోలు ఉంటుంది. ఒక పెద్ద యుద్ధాలు అయిపోతాయి సొలై కోసం. మా అమ్మమ్మ బాగా చేస్తుంది. లవ్ సొలై. ఈ సొలై కోసమే పండగ. అది బాగా తింటారని చెప్పేసి విన్నాను. అవును, చాలా బాగా. బంజారా స్పెషల్ అనమాట, బంజారాస్. అందుకని సొలై బంజారా అంటేనే అందరికి తెలుసు, అందుకని చాలా ఇష్టం. అది చిన్నప్పటి నుంచి తెలిసిన ఫుడ్ అనమాట. ఓకే, అది బాగా తింటారు. బాగా అంటే ఇష్టం. వన్స్ అపాన్ ఎ టైం అనుకున్నా తెలుసా, సొలై అనే పేరు మీద రెస్టారెంట్ పెడదాం అనుకున్నా. వావ్. డైలీ సొలై. చేద్దాం, తొందరలో చేద్దాం, అన్ని చేద్దాం. అది చేయొచ్చు నా డిషెస్. చాలా మందికి ఇప్పుడు
సౌత్ ఇండియన్స్కి నార్త్ ఇండియన్స్కి వీళ్ళకి చాలా మందికి తెలియదు కానీ చాలా మంది బ్లడ్ ప్రిఫర్ చేయరు. సో అది ఆలోచించుకొని ఆ చేయాలి. డిష్ చేసేది బ్లడ్తోనే కదా. అందుకే చూసి ఆలోచించుకొని చేయాలి. అండ్ ఇంకా రోటీస్లో రోటీస్ మమ్మీకి జొన్న రొట్టె అంటే ఇష్టం. జొన్న రొట్టె, తర్వాత సొలయ్, తర్వాత చూర్మో, కాడో, ఇవన్నీ బంజారాస్ అన్నమాట. నేను యూట్యూబ్ పెట్టాను స్టార్టింగ్ లో, అప్పుడు అన్ని బంజారా స్పెషల్సే చేసుకుంటా వచ్చాను. మధ్యలో ఆపేశాను. విలేజ్ స్టైల్ బంజారా స్పెషల్ అలా ఇష్టం ఉండేది. ఏ మాట్లాడినా కూడా ఆల్మోస్ట్ అలాగే ఉంటది. మేము ఇంట్లో కూడా పల్లెటూరులానే చేసుకొని తింటాం. మేడం ఒకసారి వండినప్పుడు నన్ను పిలవండి. ఆయనకి సొలై ఇష్టము, ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాము. ఓకే, అట్లా చాలా ఇష్టము, ఇంకా చేస్తూ ఉంటాం. నాకు బాగా వచ్చు, మా అమ్మ నేర్పించింది, అందుకని వచ్చు. మీ ఫేవరెట్ హీరో ఎవరు మేడం? చిరంజీవి. మెగాస్టార్ గారు. చిరంజీవి గారు, హీరోయిన్ విజయశాంతి గారు. ఓకే, శోభన్ బాబు ఫస్ట్, ఇప్పుడు లేరు కాబట్టి. శోభన్ బాబు ఎవరు గ్రీన్ అది. ఇప్పుడున్న వాళ్ళలో ఓన్లీ చిరంజీవి గారు. చిరంజీవి గారు ఆయన ఎప్పటికీ ఎవర్ గ్రీనే నాకు. ఇప్పుడు ఏజ్ అయిపోయింది అలా ఏం కాదు, ఆయనకు అభిమానిని అంతే ఉండిపోయింది. ఇప్పుడు కొత్త హీరోలు అందరు ఇష్టమే, కానీ చిరంజీవి గారు ఫస్ట్ ప్లేస్. అండ్ అన్న రియల్ స్టార్ శ్రీహరి గారు అంటే నాకు మామ లెక్క అని విన్నాను. అది ఎలా అన్న? మామ లెక్క అంటే మమ్మీ ఫ్రెండ్ అత్త అని పిలుస్తాం, తులసి అత్త అని. నా ఫ్రెండ్ అత్తకి బావ. అట్లా మేము చిన్నప్పటి నుంచి మామ అని పిలుస్తాం. మా బాండింగ్ ఉండే శ్రీహరి గారిని అట్లా శ్రీహరి మామ అని పిలుస్తుండే. సో అట్లా పరిచయం, మా బాండింగ్ అట్లా ఉంటుండే. వాళ్ళ బావ అవుతారు నా ఫ్రెండ్ తులసి, తనకు బావ అనమాట. అదే చిన్నప్పటి నుంచి వాళ్ళ ఇళ్ళలో మేము వెళ్తాం, మా ఇంటికి వాళ్ళు వస్తుంటారు. అట్లా మామ కూడా అప్పుడప్పుడు వస్తుంటారు. బేగం నా ఫ్రెండ్ అంటే వదిన మరదలా అనుకుంటాం కాబట్టి వాళ్ళు బావ అంటారు కాబట్టి మామ అంటారు. ఓకే, ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఓకే ఓకే. స్వర్గీయులు చాలా మందికి అన్నం పెట్టిన చెయ్యి. నాకు ఒక రకంగా ఆయన ఇన్స్పిరేషన్. వా సూపర్. ఎందుకంటే అందరూ చూసుకోవడం, చేసుకోవడం. లో స్థాయి నుంచి వచ్చారు కదా, అది ఆయనకి ఇష్టం. అండ్ మేడం ఇంటర్వ్యూ ఎండ్ చేసే ముందు మీ నుంచి ఒక డైలాగ్ మేడం, మీ డైలాగ్ త్రూ ఇంటర్వ్యూ ఎండ్ చేద్దాం. నరసింహ, నేను నీ పేరు చెప్పే అర్హత కూడా లేదు. నువ్వు నాకు దక్కలేదన్న కోపంతో నిన్ను నీ కుటుంబాన్ని నాశనం చేయాలనుకున్నాను, కుదరలేదు. ఇప్పుడు కూడా నేను నిన్ను చంపబోతున్నాను తెలిసి కూడా నువ్వు నన్ను చంపకుండా నా ప్రాణాలు కాపాడావంటే నువ్వు మనిషివి కాదు, దేవుడివి. అని అంటాననుకున్నావు కదూ? అనను. నేను అందరిలాంటి ఆడదాని కాదు, నీలాంబరిని. నా పగ 18 ఏళ్ళు 20 ఏళ్ళే కాదు, నా ఆయుష్ మొత్తం కాదు, నా ప్రాణమే పోయినా చల్లారదు. నువ్వు పెట్టిన ప్రాణభిక్షతో బతికుండడానికి నేను పని మనిషి వసుంధరని కాదు. ఈ జన్మకి నువ్వు గెలిచుండొచ్చు, మరో జన్మ అంటూ ఉంటే ఆ జన్మలోనైనా నా పగ చల్లార్చకుండా వదిలిపెట్టను. సూపర్. చాలా బాగా అంటే చాలా బాగా చెప్పారు మేడం. లెంతీ డైలాగు ఈ రోజే మా తెలుగు రాజ్యం ఛానల్లో ఫస్ట్ చెప్పారు. అండ్ సూపర్, దట్ వాస్ సూపర్. థ్యాంక్ యూ అన్న, పిలవంగానే మా ఛానల్కి వచ్చి మీ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. మీరు ఇలాంటి ప్రాజెక్టులు మరిన్ని చేయాలనుకుంటూ నా తరపున, మా వ్యూవర్స్ తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ మేడం, ఇంత టైం స్పెండ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మీ యాంకరింగ్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. అలాగే మన తెలుగు రాజ్యం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఆల్ ది బెస్ట్.